లేఖనాల్లో నుంచి కొన్ని వచ్చిన భాగాలు చూడటానికి ప్రయత్నించేద్దాం. దేవుని ఆలోచనలను, దేవుని మనసెరిగి దేవుడిచ్చే జ్ఞానంతో అవగాహన చేసుకుని అనుసరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం అందరం కూడా యేసుక్రీస్తు అడుగు జాడలలో నడవవలసిన వారు. యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలలో ప్రభువును ఎరిగిన వారందరూ, ప్రభువును నమ్మిన వారందరూ, ప్రభు మార్గంలోకి వచ్చిన వారందరూ కూడా ఆయన అడుగు జాడలలో నడవాల్సిందే. మరొక మార్గం లేదు, మరొక ప్రయత్నం లేదు, మరొక వంక లేదు, షార్ట్కట్లు ఏమీ లేవు. నేను ధనవంతుడు కనుక నేను నడవాల్సిన పని లేదు, నేను అభిషేకించబడిన వాడిని కనుక ఆయన అడుగుజాడలు నడవాల్సిన పని లేదు, లేదా నేను పెద్ద హోదాలో పదవులో ఉన్నాను కనుక ఆయన అడుగుజాడలు నడవాల్సిన పని లేదు, నేను దేవుని దగ్గరికి షార్ట్కట్లో వెళ్ళిపోగలను. దేవుడు నన్ను కన్నుగీటి ఇలా పక్కకు వచ్చేరా బాబు అంటాడు అన్నట్టుగా కొంతమంది అపోహపడుతుంటారు. అపోస్తలులైనా, సువార్తికులైనా, కాపర్లైనా, ప్రవక్తలైనా, బోధకులైనా, దేవుని దూతలైనా, మిఖాయలైనా, గాబ్రియలైనా ఆయన చిత్తమును జరిగించాల్సిందే, ఆయన చిత్తానుసారంగా బ్రతకాల్సిందే, ఆయన చెప్పిన పని చేయాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. సో ఆ ఉద్దేశంతో ప్రభు మాటలను లోతుగా ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. అంచె దినాలు, అపాయకరమైన దినాలు, ప్రేమల చల్లారిపోయే దినాలు, జీవముగల దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నిజమైన భయభక్తులు కలిగి ఆయన చిత్తమును ఆయన ఆదేశించగా చేస్తాము అని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత చేయకుండేవారు సంఖ్య పెరిగిపోతూ ఉంది. నీ చిత్తం మాకు అవసరం లేదు అని చెప్పేవారు బయటకు వెళ్ళిన తర్వాత ఆలోచన చేసి ఆయన చిత్తం చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. కానీ యేసు ప్రభు చెప్పిన కొన్ని మాటలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఆలోచనలు వెనకబడి ఉన్నామని అనుకుంటాం. కనుక అంచె దినాలు, అపాయకరమైన దినాలు, ప్రభువు రాకడ దగ్గరవుతున్న దినాలు, నేడో రేపో యేసుక్రీస్తు రాకడ అని సృష్టి అంతా ఆశతో ఆకాశం వైపు చూస్తున్నటువంటి చివరి దినాలు. కనుక సంఘముగా మనం కూడా ఆకాశం వైపు చూస్తూ మన భక్తి జీవితాలను చూసుకుంటూ అడుగులు ముందుకు వేయాలి. దేవునికి స్తోత్రం. లోకం చాలా చూపిస్తుంది, చాలా కథలు చెప్తుంది, చాలా కథలు చెప్తుంది. అందులో అంతా కూడా కల్మషం, కళ్ళలు, అబద్ధాలే. కనుక నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అది తండ్రి నుంచి వచ్చేవి కాదు, లోకము నుంచి వచ్చేవి, శరీర సంబంధమైనవి. కనుక ఆశలను, ఆ కోరికలను జయిస్తూ చంపుతూ తండ్రి చిత్తమెరిగి ఈ లోకపు పోకడలలోనికి పోకుండా ప్రతివారు కూడా నా ఆధ్యాత్మిక జీవితాలను లేఖనమనే అద్దములో చూసుకుంటూ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో వచ్చిన విశ్వాసపు పరిమాణపు జ్ఞానాన్ని బట్టి ఆ లేఖనాన్ని అర్థం చేసుకుంటూ సరిచేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుట, వరుని కొరకు సిద్ధపడుట అనే విషయంలో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని ప్రభు ఒక చోట చెప్తారు. అలాగే వాక్యానుసారంగా జీవించుట, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు, ఇసుక మీద పునాది వేసుకుని కట్టుకున్న బుద్ధిహీనుడు అని ప్రభు చెప్తారు. దేవుడు బుద్ధిమంతుడు అంటే మురిసిపోయి, బుద్ధిహీనుడా అంటే మనం కృంగిపోకూడదు. ఆయన బుద్ధిహీనుడా అన్నాడు అంటే మనం బుద్ధిమంతులుగా మారాలని. స్తోత్రం కలుగునుగా. బుద్ధిహీనుడు అన్నాడు కనుక వేరే గుంపులో పెట్టేస్తాడని అనుకోకూడదు. ఆయన దృష్టిలో మనం బుద్ధిహీనులం అయిపోయాం మనం అన్నట్టు అనుకోకూడదు. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, సరిచేసుకో అని చెప్పే ప్రయత్నం దేవుడు ఎప్పుడు చేస్తుంటాడు. అపాయకరమైన దినాలు, లోకంలో వ్యాధులు, లోకంలో యుద్ధాలు, లోకంలో భూకంపాలు,
అగ్ని పర్వతాలు, ఇక ఇది చెప్పలేం. అంతకంతకు శాంతి లేకుండా పోతా ఉంది. సుఖాలు, భోగాలు, వాటిని అందుబాటులోకి కనురెప్పపాట్లో తీసుకొచ్చే టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ దినాల్లో భక్తి జీవితాన్ని పెంచుకోవటానికి ఏ టెక్నాలజీ కూడా పనికిరాదు. మన ఆధ్యాత్మిక చింతనను, ఆధ్యాత్మిక ఆలోచనను, దేవుని పట్ల మనలో ఉన్నటువంటి ఆకలి దప్పికలను పెంచుకుంటూ వెళ్ళే విధానానికి ఏ డిజిటల్ టెక్నాలజీ మనకి మార్గం వేయదు. ప్రభు చెప్పారు, నా మాటే నీకు మార్గం, నేనే నీకు మార్గం. దేవుని మనకి స్తోత్రం. ఈ టెక్నాలజీ వినటానికి, చూడటానికి కొంచెం సహాయం చేస్తాయేమో కానీ నీవు మాత్రం వ్యక్తిగతంగా, ఆత్మీయంగా దేవునితో గడపాలి. దేవుని మాటను శ్రద్ధగా వినాలి. దేవునితో సహవాసం, స్నేహం పెంచుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఎనివే, సమయం అయిపోయిందంటూ ఉపోద్ఘాతంతో సమయాన్ని ఇంకా వృధా చేయటం నాకు ఇష్టం లేదు, కానీ కొన్ని వచ్చిన భాగాలు చదువుదాం. దేవుని చిత్తములో ఆంతర్యాన్ని గమనించటానికి తప్పుడు బోధలు పెరిగిపోతున్న దినాలు, సులువుగా భక్తి చేసే విధానాలు, సులువుగా భక్తి చేసి, సులువుగా ప్రార్థన చేసి, సులువుగా వాక్యం చదువుకుని, సులువుగా చర్చకొచ్చి అంటే పర్వాలేదు అనే భావన, అలా ఉంటే చాలు అనే భావన, సులువు, తేలిక. కానీ యేసు ప్రభు చెప్పారు, నన్ను వెంబడించండి, ప్రతిరోజు నన్ను వెంబడించాలి. ప్రతి వారు కూడా నన్ను విశ్వసించిన వారు నాకు శిష్యులుగా తయారవ్వాలి. కనుక ప్రతిరోజు వారికి వారు తమను తాము సిద్ధపరచుకోవాలి. వారి కొరకు సిద్ధపరచబడిన సిలువ భుజానికి ఎత్తుకోవాలి. సిలువ అంటే సులువు కాదు, సిలువ అంటే అస్సలు సులువు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా అనుకునే బోధ, అలా అనిపించేంత బోధ, అలాంటి భక్తి చేయటానికి నువ్వు ఇష్టపడితే, నేను ఇష్టపడితే వెనక ఉండిపోతాం. విడవబడిన గుంపులో ఉండిపోతామేమో కూడా తెలియకుండానే ఒక రకమైన ఆధ్యాత్మిక పాతాళపు స్థితిలోకి మనం వెళ్ళిపోతామేమో. ప్రభు అంటారు, నాటబడిన తర్వాత ఆ విత్తనములో నుంచి మొక్క పైకి వచ్చిన తర్వాత ఒక సమయానికి అది మంచి ఫలాలు ఇస్తుంది. అలాగున ఆధ్యాత్మికంగా మనం అంతకంతకు ఎదగాలి, అంతకంతకు బలపడాలి. కనుక ఈ ఆధ్యాత్మిక ఉపదేశపు ఈ దినాలలో బోధలు, బోధకుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, అందులో సందేహం లేదు. బోధలు, బోధకుల సంఖ్య విస్తారంగా పెరిగిపోతున్న దినాల్లో మనము వాక్యాన్ని ధ్యానం చేస్తూ అవగాహన చేసుకునే విషయంలో లేఖనం దగ్గరకు వచ్చి ఆ బోధ ఎలా ఉంది, ఆ బోధ వెనుక తాత్పర్యం ఏంటి, ఆ బోధ చేసిన బోధకుని యొక్క ఉద్దేశం ఏంటి, లేఖనంలో దేవుని ఉద్దేశం ఏంటి అని మరలా లేఖనం దగ్గరకు వచ్చి మనం చూడకపోతే ఒక గుడ్డివాడు 10 మందిని గుడ్డివాళ్ళు కాకపోయినా గుడ్డివాళ్ళగా చేసుకొని తీసుకెళ్ళిపోతాడు. వింత. ఒక గుడ్డివాడు 10 మందిని గుడ్డి వాళ్లకు దారి చూపించలేడు కదా అని వాక్యంలో ఉంది. గుడ్డివాడు 10 మంది గుడ్డివాళ్ళకి దారిలో చూపిస్తాడు. నేత్రములు దృష్టి కలిగిన వాడు 10 మంది గుడ్డివాళ్లను దారి చూపించి నడిపిస్తాడు చేయి పట్టుకుని. చూపు లేనివాడు 10 మంది చూపు లేని వారిని ఎలా సన్మార్గంలో నడిపిస్తాడు? అసాధ్యం. మరొక ఆశ్చర్యకరమైన ఆలోచన ఏంటంటే, ఉదయం ప్రభు మన ముందు పెట్టే మాట, చూపున్నవాడు చూపు లేనివాడిగా తన కళ్ళకు గంతలు కట్టేసుకొని, అబద్ధాన్ని గంతలు కట్టేసుకొని, అపోహ అనేటటువంటి స్థితిని తన కళ్ళకు గంతలుగా కట్టేసుకుని. కళ్ళు అంటే, చూపు అంటే జ్ఞానం, తెలుసుకోవటం, మంచి చెడు తెలుసుకోవటం, మేలు కీడు తెలుసుకోవటం, లాభం నష్టం తెలుసుకోవటం, ప్రయోజనం నిష్ప్రయోజనం తెలుసుకోవటం. అదనమాట. అది ఏమాత్రం అవగాహన లేకపోవటం ఆధ్యాత్మిక గుడ్డితనమే. కనుక బోధకుడు తాను బోధించే బోధ వెనుకున్నటువంటి దేవుని ఆత్మజ్ఞానాన్ని గ్రహించి ఇతరులకు పంచిపెట్టే ప్రయత్నం చేయకపోతే అతడు చూపున్నను గ్రుడ్డివాడే, రక్షణ పొందినను అపోహలతో అపార్థాలతో దేవుని యొక్క
ఆంతర్యాన్ని ప్రక్కకు పెట్టి తన సొంత ఉద్దేశాన్ని దేవుని ఉద్దేశంతో కలిపేసి అదే దేవుని ఉద్దేశం అంటూ తన ఉద్దేశాన్ని హైలైట్ చేస్తూ బోధ చేసుకుపోయి చివరి బోధలున్న దినాలు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఆదరణకరమైన మాట చెప్తే ఆదరణ పొందాలి, ఓదార్పు మాట చెప్తే ఓదార్పు పొందాలి, గద్దింపు మాట చెప్తే గద్దించబడిన వారిగా మనం తలదించుకోవాలి, ఆ గద్దింపును సంతోషంగా స్వీకరించాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ విషయంలో జాగ్రత్త అని ప్రభు చెప్పారనుకోండి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. జాగ్రత్తగా ఉంటాను అవును అన్నట్టుగా ఉండి ఆ తర్వాత కొంచెం కూడా పట్టించకపోతే దేవుడు దానికి లెక్కప్ప చెప్పలేడు, మనం లెక్కప్ప చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. తెలియని దినాలలో తెలియదు గనక దేవుడు ఆ తెలిసి తెలియని దినాలలో తెలియని వారిగాని జమకట్టి అన్నీ చెప్పాడు. తెలిసిన తర్వాత కూడా తెలియని వారిగా మనం ఫోజు పెడితే ఎలాగనా? చెప్పిన తర్వాత కూడా మనం తెలియని వారిగా, తెలివి తక్కువ వారిగా, వారి మాదిరిగా వీరి మాదిరిగా భక్తి చేసుకుపోతే ఎలాగా? ప్రభు అంటారు, తెలియని దినాలలో నేను నీకు చెప్పాను, తెలిసిన తర్వాత కూడా తెలియని వాడిగా లాగా నువ్వు ఉంటే నువ్వు వేషధారివి అంటాడు దేవుడు. వేషధారివి అంటాడు దేవుడు. కనుక ఎంచి దినాలలో మనము యేసు ప్రభు చెప్పిన ఒక గుంపు ఉంది, ఆ గుంపులలోనికి మనం చేరకూడదు. గుంపు అంటే వ్యక్తులే కావచ్చు, కానీ అలాంటి మనస్తత్వాలు మనం కలిగి ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకములో ఉన్న అందాలను ప్రేమించాడా, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ప్రేమించాడా, లోకంలో ఉన్నటువంటి ధనఘనత సన్మానాలను ప్రేమించాడు? కాదు. లోకంలో ఉన్న మానవ జాతిని ప్రేమించాడు. వాళ్ళల్లో ఉన్న పాపభూయిష్టమైన తత్వాన్ని, స్వభావాన్ని ద్వేషించాడు. మానవుని ద్వేషించలేదు, దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు. మానవుల్లో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని ద్వేషించాడు. ఆ పాపపు స్వభావం, ఆ మురికి, అపవిత్రత, అక్రమం, అబద్ధం, దాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. ఈ విషయంలో చాలా సందర్భాల్లో గడిచిన సంవత్సరాల్లో పదే ప్రభు నీతో నాతో ఈ మాట చెబుతూ ఉంటాడు. ఏదంటే దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఎప్పటికీ దేవుడు పాలసీ అదే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనము కూడా ఆయన చిత్తమేరిగా ఆయన అడుగుజాడలు నడవలసినటువంటి పరిస్థితుల్లో కొద్ది వచనాలు నేను చదివి వినిపిస్తాను. అందులో ఉన్నటువంటి దేవుని ఆంతర్యాన్ని మనం గమనిస్తూ గడిచిన వారం అనుకుంటాను, లేదా అంతకుముందు వారం కూడా ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేసామేమో. అదేమనంటే మనకు తెలియకుండానే మనలో ఉండే ఒక ఆశ్చర్యకరమైన వ్యాధి, మన ఆధ్యాత్మికతను, ఆత్మీయతను తెలియకుండానే కొల్లగొట్టేసేసేది, అపవిత్రపరిచేసేది, దేవుని దృష్టిలో అంగీకారం కానట్టుగా చేసేసేది. దానికి మనం ఏం పేరు పెట్టుకున్నాము? స్వనీతి అని పేరు పెట్టుకున్నాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది అస్సలు వ్యాధి అన్నట్టుగానే మనకు కనపడదు. ఆ పోలిక, ఆ లక్షణాలు, ఆ గుణాలు మనలో ఉన్నాయనుకోండి, వాక్యం చెప్తుంది జాగ్రత్త, దాన్ని వదిలించుకోండి. ప్రభు చెప్తున్నారు, దాన్ని వదిలించుకోండి, మీరు పర్వాలేదు అనుకోవద్దు అని చాలా చోట్ల వాక్యాలు చెప్పారు ఆయన. కనుక ఆ విషయంలో మన ఆధ్యాత్మికతను పాడు చేసే, ఇది కూడా భక్తిలో ఒక భాగమే అనేటటువంటి అపోహ కలగజేసేటటువంటి ఆ బలహీనత విషయంలో మనం మరింతగా దేవుని లేఖనాల్లో నుంచి హెచ్చరికలు మనం స్వీకరిద్దాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాదాలు, దీవెనలు, వాగ్దానాలు ఈ లోకములో దేవుని పిల్లలుగా దేవుడు మన పట్ల చూపే కృపను బట్టి సుఖముగాను, సౌఖ్యముగాను, అభివృద్ధితోనూ, శాంతితోనూ, సమాధానంతోనూ, ఆరోగ్యంతోనూ బ్రతుకు నిమిత్తము ఆశీర్వాదాలు, దీవెనలు, ఈ లోక సంబంధమైన వాగ్దానాలు. కానీ దేవుడు చెప్పే ఆ బోధలలో ఉండే క్రమం, ఆ బోధలలో ఉండే హెచ్చరిక, ఆ బోధలలో ఉండే అజాగ్రత్త మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కే తత్వంతో మనం ఉంటూ చివరికైన మహిమలో చేరేటటువంటి ఆ ప్రయత్నం సఫలం చేయటానికి యేసు ప్రభు చెప్పే కొన్ని క్రమాలు. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆశీర్వాదాలు, దీవెనలు పొందటం మాత్రమే భక్తి అనుకుంటే పొరపాటే. మన భక్తితో, మన భక్తి జీవిత విధానంతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి.
కట్టించేవాడు దేవుడే, కట్టించేవాడు దేవుడే, కట్టుకోవలసింది మనం. కట్టుకోవడం తగిన జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఆ మెటీరియల్, ఆ వాక్యం, ఆ సత్యం మనకు అందించేవాడు దేవుడే. ఆ వాక్యాన్ని వింటూ సత్యాన్ని గ్రహించి దానితో మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. సరి కాకపోతే వెంటనే సరి చేసేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్తలోకి వచ్చిన భాగం లూకా సువార్త 19వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల భాగం చదువుకుంటూ మన యొక్క అంశంలోనికి లోతుగా వెళదాం. మర్మాలు అన్నట్టుగా అనుకోవద్దు. అవి మర్మాలు అయితే మర్మాలుగా ఉండనివ్వండి. అవి మర్మాలు అనుకుంటూ అలాగున ఆ భావనతో మీరు వింటే వినండి. కానీ మన జీవితంలోనికి దేవుని యొక్క ఆ వెలుగును మరింతగా ప్రకాశింపచేసే ఆ అవకాశం ఇచ్చే మర్మం వలన మనకు లాభం. ఎన్ని మర్మాలు చెప్పారో, ఎన్ని మర్మాలు చెప్పగలిగారో, ఇన్ని మర్మాలు ఆ వచనంలో ఉంటాయని ఎప్పుడూ గమనించలేదు. ఆయనకన్నా ఈయనే బాగా మర్మాలు చెప్తారు మనకి అని అనుకోవటం వల్ల ప్రయోజనం కొంచెం వరకే. ఆ మర్మము నా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేయకపోతే, ఆ మర్మం దేవుని పట్ల నాకున్న భయభక్తులను పెంచకపోతే, ఆ మర్మం నన్ను దేవునికి దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గంగా అది సహాయం చేయకపోతే, వాట్ ఈజ్ ద యూస్? ఆ మాట వల్ల, మర్మం వల్ల నీకు నాకు వచ్చిన ప్రయోజనం ఏంటి? స్తోత్రం కలుగునుగాక. ఏదైనా దేవుని లేఖనం ఏదైనా సరే దేవునిని మనకు దగ్గర చేయాలి, లేదా మనలను దేవునికి దగ్గర చేయాలి. దేవుని ముఖకాంతి మన మీద ఇంకా పడేలాగున, దేవుని ముందు మనము పూర్తిగా తెరవబడేలాగున, సరెండర్ అయ్యేలాగున, సమర్పించుకునేలాగున, ప్రతిష్ఠించుకునేలాగున, పునఃప్రతిష్ఠించుకునేలాగున ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో ఆ మర్మములను మోకరిల్ల చేయగలగాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఆ మర్మం ఎప్పుడైతే తెలిసిందో కళ్ళలో నీళ్లతో 2 చేతులు జోడించి నేను నమస్కారం చేయగలగాలి. ఆ మర్మ విషయంలో ఆ మర్మం నాలో భక్తిని పెంచకపోతే, ఆ మర్మం నాలో దేవుని పట్ల ఆసక్తిని పెంచకపోతే, ఆ మర్మం దేవుని పట్ల నాకు అణుకువని పెంచకపోతే, విధేయతను పెంచకపోతే, ఆ మర్మాలు కాగితాల నిండా ఉంటాయి, పేజీల నిండా ఉంటాయి. మర్మాలు అని మర్మాలుగా ఉండిపోతాయి. చివరికి మన ఆత్మీయ జీవితము మర్మమైపోతుంది. తెలియదు, అయోమయం అన్నమాట. మర్మం వల్ల అయోమయంలోకి వెళ్ళిపోతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసు ప్రభు పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో కొండ మీదకి వెళ్ళి బండ మీద కూర్చుని చేసిన ప్రసంగం దాదాపు 3 అధ్యాయాల్లో ఉంటుంది. అందులో ఒక భాగం 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనే లేరు అని మీతో చెప్పుచున్నాను. ప్రవేశింపనేరరు, మీకు అసాధ్యము అని ప్రభు చెప్తున్నారు. ప్రభు ఏ మాట చెప్పినా అవునంటే అవును, కాదంటే కాదు. ఏం కాదయ్యా, మేము ప్రవేశింపగలము, మా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన వెనకాళ్ళు వెళ్ళిపోతాం లోపలికి. ఆయన యేసుప్రభుతో మాట్లాడతారు, యేసుప్రభుతో కొంచెం ఏదో చెప్తారు, వెంటనే యేసుప్రభు డోర్ తీసి ఆ డోర్ నుంచి లోపలికి ఇచ్చేయండి పాస్టర్ గారి సంఘం అంతా అంటారు అన్నట్టుగా కొంతమంది విశ్వాసుల అపోహ. లేఖనం పాస్టర్ గారికైనా, అపోస్తలులకైనా, బోధకులకైనా అందరికీ ఒకటే లేఖనం, అందరికీ ఒకటే మార్గం. ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి, మీ నీతి. చూడండి, అక్కడ నీతి గురించి మాట్లాడుకుంటున్నాం, స్వనీతి గురించి చాలా మెలకువతో మనం మాటలు నేర్చుకుంటున్నాం. శాస్త్రుల నీతి అంట, పరిసయ్యుల నీతట, మన నీతట, మీ నీతి. అపొస్తలులు, శిష్యులు, ఆసక్తితో అక్కడున్నవారు, ఆ వింటున్నవారు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి. అధికముగా అంటే ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అలా కాకపోతే మీరు శాస్త్రులు ఎలాగునూ పరలోకం చేరరు, పరిసయ్యులు ఎలాగునూ పరలోకం చేరరు. మీరు పరలోకం చేరాలంటే వాళ్ళ నీతిని అనుసరించకండి, వాళ్ళ నీతి కార్యాలను మీరు చూడకండి, దేవుని నీతిని అనుసరించండి. స్తోత్రం కలుగునుగాక.
ఈ కార్యాలు లేకపోతే ఈ నీతి సమస్తము దేని కొరకు చెప్పండి? పరలోక రాజ్యములోనికి ప్రవేశించటానికి. స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి. అసలు బాప్తిజం ఇచ్చే యోహాను హెచ్చరిక అదే, ప్రభు యొక్క పరిచర్యలో ప్రారంభం నుంచి యేసు ప్రభు చెప్పిన మాట అదే. చివరికి అపొస్తలులను కూడా ప్రతి గ్రామానికి పంపిస్తూ శిష్యుల చేత కూడా ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపి చెప్పించిన మాట ఇదే: మారు మనసు పొందండి, దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము సమీపించింది, పరిపాలన సమీపించింది అనే మాట. ఓకే, నీతి గురించి వచ్చిన ముందు కనుక శాస్త్ర నీతి ఏంటి, పరిశీలన నీతి అంటే ఏంటి? మరి దేవుని నీతి, మీ నీతి అంటే మీరంటే బోధ వింటున్నారు, ఈ బోధను అంగీకరిస్తున్నారు, ఈ మార్గంలోకి వస్తున్నారు అని ఈ లేఖనాలు మనం అన్వయించుకోవటానికి మీ నీతి అధికంగా ఉండాలి, హెచ్చుగా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, గ్రేట్గా ఉండాలి. అది కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి నీతి. స్తోత్రం కలుగునుగాక. అలా ఉంటే తప్ప, లేకపోతే కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అని మీతో చెప్పుచున్నాను. ఇది చాలామంది ఆలోచన చేయాలి. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం ఒక సన్నివేశాన్ని మనం చూస్తూ కొన్ని ఆలోచనలను చేసి త్వరగా ఈ స్వనీతి అనేటటువంటి విషయంలోనికి మనం వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను. మీరు మీ బైబిల్ చూడండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గలవకుడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి, ఈయన యేసు పాపి అయిన మనుష్యుని ఇంట, మనుష్యుని యొద్ద బస చేయటానికి వెళ్ళాడు, నివసించటానికి వెళ్ళాడు అని చాలా సణుక్కున్నారు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేటి వరకు ఈ ఇంటికి రక్షణ లేదు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. 10వ వచనం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని జక్కయ్యతో, అతనితో చెప్పాను. ఈరోజు ఈ లేఖనం ద్వారా మనతో చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నశించినది ఎవరు? నశించిపోయినట్టే ఏం కనపడదు, నో లైఫ్ అని అర్థం. కానీ జక్కయ్య బ్రతికే ఉన్నాడు. కానీ జక్కయ్య యొక్క ఆత్మనాశనంలో స్థితిలో, చచ్చిన స్థితిలో ఉంది. లేఖనాలు మనకు తెలుసు కదా, మనమందరము పాపము చేసి దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో చచ్చిపోయిన వారిగా ఉన్నాం. మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. కనుక దేవుడు తన సువార్త ద్వారా మనలోనికి వచ్చి ఆ పునరుద్ధాన శక్తి కలిగిన వాక్యంతో మన ఆత్మను బ్రతికించాడు, మన ఆత్మీయతను బ్రతికించాడు, పాపమును తొలగించాడు, పాపపు కీడు నుంచి విడిపించాడు. వెంటనే లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చినట్టుగా మన ఆత్మ దేవుని వైపు తిరిగింది, మన ఆత్మ
దేవునిని చూచింది, మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ రక్షణ పొందక ముందు, సువార్త వినక ముందు, యేసు ప్రభు నిజరక్షకుడు ఆయన యందే పాప క్షమాపణ ఉంది అనే నమ్మకము నాకు కలగక ముందు జక్కయ్య మాదిరిగా నేను, నువ్వు నశించిన వారిమే, నాశనమునకు పోయేవారమే. పాపమునకు జీతము మరణం. ఆ మరణం శరీర సంబంధంగా భూమి మీద ఉన్నప్పుడు కాదు, ఆత్మ నరకములకు పోయేటటువంటి పరిస్థితి. ఆ నాశనం నుంచి దేవుడు మనల్ని వెదికి రక్షించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు జక్కయ్య గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ నీతి, పరిశీలి నీతి, శాస్త్రుల నీతి, మన నీతి, లోకనీతి, ఎన్ని నీతులు ఉంటాయండి, ఎన్ని రకాల నీతులు ఉంటాయండి అనేది మనం చూడబోతున్నాం. కనుక ఇంతకీ 10 వచనాలు చదివించడాన్ని బట్టి ఇందులో వచ్చినటువంటి కొన్ని ఉద్దేశాలు, ఇందులో జరిగిన సన్నివేశాలను ఒక వరుస పెట్టి మీ ముందు ఉంచాలంటే, యేసు ప్రభు ఏమి చేసినా తండ్రి చిత్తానుసారంగా చేస్తాడు. తండ్రి చెప్పినట్టు చేస్తాడు. తండ్రి చెప్పిన మాటలే పలుకుతాడు. తండ్రి ఏం చేయటం కుమారుడు చూస్తాడో అదే కుమారుడు కూడా భూమి మీద ప్రజల ముందు చేస్తాడని అనేక సందర్భాల్లో యేసు ప్రభు స్వయంగా తన గురించి తాను సాక్ష్యం చెప్పుకున్నాడు. కనుక ఈ జక్కయ్య ఇంటికి యేసు వెళ్ళటం, కావాలని యేసు వెళ్ళటం, ఈరోజు నేను నీ ఇంట్లో బస చేయవలసి ఉన్నది అని ఎవరో యేసుకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా, ఎవరో యేసుకు ఆజ్ఞాపించినట్టుగా, ఎవరో యేసుకి ఒక కార్యక్రమాన్ని చెప్పినట్టుగా, ఇదిగో నేను వచ్చాను, నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అన్న మాటను బట్టి ఆలోచన చెయ్యండి. యేసు తండ్రి చిత్తము చేయుటకు వెళ్తున్నాడు. యేసు తండ్రి చిత్తానుసారంగానే అన్నీ చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. యేసు తండ్రి తోడయున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన నడిపిస్తున్నాడు. తండ్రి వేరు కాదు, ఆత్మ వేరు కాదు, కుమారుడైన యేసు వేరు కాదు, ముగ్గురు ఒకటి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కనుక జక్క యేసును చూడాలని వెళ్ళాడు, పొట్టివాడై ఉన్నాడు, మేడి చెట్టుకి కూర్చున్నాడు, అవన్నీ అలా ఉండనివ్వండి. కానీ జక్కయ్యను చెట్టు దగ్గరికి వచ్చి యేసు పైకి చూసి చెప్పిన మాటను బట్టి మనం చూస్తే, ఈరోజు నేను నీ ఇంట ఉండాలి, ఉండవలసి ఉన్నది అంటే ముందుగానే ప్రణాళిక. ఉండాలనుకుంటున్నాను రావయ్య కాదట, ఉండవలసి ఉన్నది అంటే ఇట్స్ ప్రీ ప్లాన్డ్. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. భూమికి పునాదులు వేయకముందే నేను నిన్ను ఎరుగుదును అని మనం అప్పటికి పుట్టి ఉండకపోయినా మన గురించి మాట్లాడతాడు. తల్లి గర్భంలో నీకు ఒక రూపము లేనప్పుడు, నువ్వు పిండముగా ఉన్నప్పుడు, మాంసముద్దగా ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను, నిన్ను పేరు పెట్టి పిలిచాను. అవన్నీ బట్టి చూస్తే ఒక ప్రీ ప్లాన్ ఉంది. ఆల్రెడీ ముందుగానే ఆలోచన, ముందుగానే ప్రణాళిక, ముందుగానే ఉద్దేశం. స్తోత్రం కలుగునుగాక. అది తండ్రి ఉద్దేశం. కుమారుడు దాన్ని పాటిస్తున్నాడు. ఆత్మ కుమారుని నడిపిస్తున్నారు. మర్చిపోకండి, తండ్రి ఆదేశిస్తున్నాడు, ఆత్మ యేసును నడిపిస్తున్నాడు. తండ్రి, ఆత్మ, కుమారుడు ఏకమై జక్క ఇంటిలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. జక్క ఎవరు? లోకమంతా ఆ వీధిలో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. అందరిలో ధనవంతులు ఉండొచ్చు, అందరిలో పేదవాళ్ళు ఉండొచ్చు, అందరిలో స్త్రీలు పురుషులు ఉండొచ్చు, అందరిలో యవ్వనస్తులు పిల్లలు పెద్దోళ్ళు ఉండొచ్చు, అందులో భక్తి బాగా తీవ్రంగా చేసేవారు ఉండొచ్చు. నేను అన్నాను చూసారా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వేషధారులు, ఇలాంటి స్వభావంతో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ ఉండొచ్చు ఆ గుంపులో. అది చూచిన వారందరూ, అది విన్నవారందరూ ఇంత పాపిస్టోడింటికి యేసు వెళ్ళటం ఏంటి, ఇంత పాపిస్టోడింటికి యేసు వెళ్ళటం ఏంటి? దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అక్కడున్నటువంటి నీతిపరులు పాపిస్టోడు అని జక్కయ్యను అంటున్నారు. అవును, జక్కయ్య పాపిస్టోడే. నశించిన దానిని అంటే జక్కయ్య పాపంతోనే ఉన్నాడు. పాపి అని జక్కయ్య. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఊరు వాడంతా కూడా పాపిస్టోడు ఇంటికి యేసు వెళ్ళాడేంటి? మంచి వాక్యం చెప్తారు, మంచి బోధ చేస్తారు, స్వస్థతలు చేస్తారు, ఏమంటే కానివ్వండి, పరిశుద్ధత గురించి మాట్లాడతారు. అనేక మంది జీవితాలను దేవుని వైపు త్రిప్పే ఆ బోధ చేసే ఈ మంచి బోధకుడు, ఈ పనికిమాలుడు ఇంటికి వెళ్ళాడు ఏంటి? ఈ పనికిమాలుడు ఎందుకు కావాల్సి వచ్చాడు ఈయనకి? ఈయన తెలియదా ఏంటి అన్నట్టుగా
ఇలాగా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ బయట ఉన్న గుంపు అంతటికి నేను పెట్టే పేరు ఏంటంటే స్వనీతి. వాళ్ళకు నీతి ఉంది, అందులో పరిశీలన నీతి ఉంటుంది, శాస్త్రుల నీతి ఉంటుంది, లోక నీతి ఉంటుంది, వేషధారుల నీతి ఉంటుంది. ఆ వేషధారుల నీతి అంటే కొన్ని గుణాలు లక్షణాలు చెప్పండి. ఆ శాస్త్రుల నీతి అంటే అందులో కొన్ని గుణాలు సూచనలు మాకు చెప్పండి. ఒకవేళ పరిశీలన నీతి అంటే అందులో ఏంటి ఆ సూచనలు చెప్పండి మాకు. ఏది పరిశీలన నీతి అవుతుంది? ఏదైనా వ్యాధి వస్తే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మలేరియా అయితే ఇది, టైఫాయిడ్ అయితే ఇది, డెంగ్యూ అయితే ఇది, చికెన్ గున్యా అయితే ఇది. దాని వేరే వేరే లక్షణాలు అన్నీ జ్వరంతోనే ముడిపడి ఉంటాయి. అన్నిటికీ జ్వరం వస్తుంది, కానీ ఇది మామూలు జ్వరం కాదు అని కొన్ని లక్షణాలను బట్టి హైలైట్ చేస్తారు. దానికి ఇది వైద్యం అంటారు. అన్నట్టుగా స్వనీతి, శాస్త్రుల స్వనీతి, అందులో లక్షణాలు ఏంటి? పరిశీల స్వనీతి, అందులో లక్షణాలు ఏంటి? ఈ వేషధారుల స్వనీతి, అన్యజనులు వాళ్ళల్లో స్వనీతి ఏంటి? స్తోత్రం కలుగునుగాక. దేవుని నీతి, అందులో ఉండే లక్షణాలు ఏంటి అని మనం తప్పక ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. యేసు పాపి అయిన జక్క ఇంటికి వెళ్ళాడు. తండ్రి చెప్పగా వెళ్ళాడు, ఆత్మ నడిపించగా వెళ్ళాడు. ఏ తండ్రి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి. నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన తండ్రి. ఆయన ఆత్మ పరిశుద్ధతలోకి నడిపిస్తాడు, పరిశుద్ధతను బోధిస్తాడు. పరిశుద్ధత కలిగి ఉండుటకు ఎప్పటికప్పుడు తన అగ్ని చేత పరిశుద్ధపరుస్తూ సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇక కుమారుడు కూడా ఒకరోజు చెప్పారు కదా సాక్ష్యమైన, ఏమని? నాలో పాపమున్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అంటూ. ఆయన పుట్టుక వేరు, మనలా పుట్టాడు, కానీ ఆయనలో ఏ పాపమో లేదు. పాపపు అంశతో అంటే యోసేపు విత్తనం ద్వారా పుట్టలేదు యేసు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన కుమారుడు, పరిశుద్ధాత్మ చేత ముగ్గురు కలిసి పాపిస్టోడి ఇంటికి వెళ్ళాలని అనుకున్నారు. బయట ఒక గుంపు ఉంది, ఇది ఒక ఇల్లు, బయట ఒక గుంపు ఉంది. ఆ గుంపు అంతా ఏమనుకుంటున్నారు? అందరూ అనుకునే మాటే, తప్పేమనుకోవట్లేదు. జక్కయ్య ధర్మాత్ముడైతే వీళ్ళందరూ ఒక పార్టీ అయిపోయి కాదు ధర్మాత్ముడు కాదు అనేవారు కాదు. అసలు నశించిపోయిన పనికి మాలిన జీవితం ధనవంతుడు జీవిస్తున్న విధానం. అందుకే ప్రభు కూడా ఇచ్చారు కదన్నమాట, నశించిన దానిని వెతుక్కుంటూ వచ్చాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సో తండ్రి యేసును తన ఆత్మతో నడిపిస్తూ ఓ పాపిస్టోడి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, విశ్వాసంలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతున్న విశ్వాసంలో తెలియకుండానే తండ్రి ఆ ఉద్దేశం యొక్క లోతు తెలియకుండా ఈ పరిశుద్ధత 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 అనే మాటలు పదే 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 వినటం వల్ల తండ్రి పరిశుద్ధంగా ఉన్నాడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటూ ఆ పరిశుద్ధతను తనకు తెలిసిన అవగాహనతో ఆ రీతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ చివరికి తండ్రి చిత్తము కాని అడుగులలో తన సొంత అడుగులు వేసే ప్రయత్నం చాలామంది విశ్వాసులు చేస్తున్న విధానం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. లోకరీతిగా ఒక ఆలోచన లేదా ఒక ప్రశ్న లేదా ఒక తలంపు మీ మీద ఉంచాను కదా. ఒక పాపిని యేసు ముట్టడం వల్ల యేసు అపవిత్రుడు అవుతాడా? లోకరీతిగా అపవిత్రుడిని యేసు ముట్టడం వల్ల యేసు అపవిత్రుడు అవుతాడా? అది ప్రశ్న. లేదా యేసు ముట్టడం వల్ల, యేసును అతడు ముట్టడం వల్ల ఎవరు పవిత్రులు అవుతారు? ఎవరిలో నుంచి ఏది ప్రవహిస్తుంది? యేసులో నుంచి పరిశుద్ధత ప్రభావంతో అపవిత్రతను తీసివేసే ఆ వ్యక్తిలోనికి ప్రవహిస్తుంది. అపవిత్రుడు పవిత్రుడు అవుతాడు, యేసు అపవిత్రుడు కాదు. స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన గ్రంథం మీరు ధర్మశాస్త్రం కాలం, ఇంకా నిర్గమకాండం, ఆ ముందు ఆ తర్వాత వచనాలు చూస్తే
నా నామమును మీరు అపవిత్రపరుస్తున్నారు, నా సన్నిధిని మీరు అపవిత్రపరుస్తున్నారు, నా ఉపకరణాలను మీరు అపవిత్రపరుస్తున్నారు. ఈ ఇత్తడి గంగాళం, నీళ్లతోన గంగాళం పవిత్రపరచబడాలి, మందసం పవిత్రపరచబడాలి, మందసం మీద ఉన్న అర్పణ పవిత్రంగా ఉండాలి, వాళ్ళు ధరించిన వస్త్రాలు పవిత్రంగా ఉండాలి, వారు వేసుకున్నటువంటి పతకాలు పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈవెన్ వస్తువులు, మెటీరియల్, వాటిని కూడా పవిత్రంగా ఉంచాలి. అవి కూడా అపవిత్రం అయిపోతాయి. అపవిత్ర వాటిని ముట్టుకోకూడదు, ముందు వాటి మీద బలిపశు రక్తాన్ని చిందించాలి అని దేవుడు చెప్పిన మాటలు అవి ఉన్నాయి, కాదని నేను అనను. కానీ ఇప్పుడు దేవుడు తన మనసు మార్చేసుకోలేదు, కానీ కృపను కుమ్మరించటానికి ఇక అపవిత్రతను అపవిత్రతగానే ఉంచకుండా తన కుమారుని మాట ద్వారా, తన కుమారునితో సహవాసం ద్వారా, తన కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఇక అపవిత్రత అనేదే లేకుండా చేయటానికి దేవుడు తన విశాలమైన హృదయాన్ని తెరిచి కృపను కుమ్మరించేశాడు. ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప కుమ్మరించబడుతుంది. అలాగని పాపం చేద్దామా, దేవుని కృప కావాలంటే నువ్వు పాపం చేయమ్మా అని బోధ చేస్తే ఎలా ఉంటుంది? ఆ మాట పట్టుకుని మనలో మనం ఆలోచించేద్దాం. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ కృప విస్తరిస్తుంది. అక్కడ కృప కృప ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వాల నుంచి రాదు, దేవుని సింహాసనం నుంచి వస్తుంది. దేవుని గుండెల్లో నుంచి, కళ్ళల్లో నుంచి, హృదయంలో నుంచి వస్తుంది కృప సమృద్ధిగా కలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ పాపముందో అక్కడ కృప విస్తరిస్తుంది, అక్కడ కృప కుమ్మరించబడుతుంది, కృప ఇవ్వబడుతుంది, కృప చూపబడుతుంది అని లేఖనాల్లో ఉంది. దానిని మనం ఒక సూత్రంగానో, ఒక మూలపాఠంగానో, ఒక ముద్దు వాక్యంగానో తీసేసుకుని, అంటే పాపం అంటే కృప వస్తుందన్నమాట, ఎక్కువ పాపం ఉంటే ఎక్కువ కృప వస్తుందన్నమాట అన్నట్టుగానే ఉంది కదా లేఖనం చూస్తే. కనుక నాలో పాపమున్నా పర్వాలేదు, కృప నా మీదకి వస్తుంది. ఇంకా నేను ఎక్కువ పాపంలోకి వెళ్తే ఇంకా కృప నా మీదకి వస్తుంది అనే బోధనేమనాలి. అది కూడా వాక్యానుసారమైన బోధగానే కనపడుతూ ఉంది. కానీ అందుకే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రారంభంలోనే దాన్ని ఖండిస్తాడు. తన మాటను తాను కాదని చెప్పటం కాదు, ఎక్కడ పాపం ఉందో అక్కడ కృప విస్తరిస్తుందని చెప్పాను. అలాగని పాపం చేద్దామా? అట్లనరాదు. దేవుని మనకి స్తోత్రం. ఆ వచనాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఈ బోధలు, ఈ నీతి, ఈ పరిశుద్ధత, ఈ యథార్థత, ఈ బోధలన్నింటినీ కూడా ఇటు పాత నిబంధన వెలుగులో దాన్ని అలా ఉంచుకుని ఈ కృపాకాలములో దేవుడు దాన్ని ఎలా మలిచాడు, ఎలా సరిచేశాడు, లేదా దేవుడు ఎలాగ దాన్ని క్రొత్త నిబంధనగా మార్చాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడే తనకు తానుగా ఆ కృప తెరను పైనుంచి కిందకి అడ్డుగా చించేసి అందరూ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసేమని తన కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా అందరినీ ఆకర్షించాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవ్వరూ నాకు మధ్యవర్తులు లేరు, మనకెవ్వరూ మధ్యవర్తులు లేరు, యేసొక్కడే మనకు మధ్యవర్తి. స్తోత్రం కలుగునుగాక. ఉపదేశకులు సంఘక్షేమం కొరకు, కాపర్లు సంఘక్షేమం కొరకు, ప్రవక్తలు సంఘక్షేమం కొరకు, బోధకులు సంఘక్షేమం కొరకు, అపొస్తలులు సంఘక్షేమం కొరకు, మధ్యవర్తి యేసొక్కడే. వీళ్ళు మధ్యవర్తులు కాదు. వీళ్ళు మధ్యవర్తులము మేము, మీరు మా దగ్గరికి రావాలి, మేము ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి, మళ్ళీ ఆయన మాకు చెప్తాడు, అప్పుడు మేము మీకు చెప్తాము. నోవే, లేదు, ఆ స్థాయికి వెళ్ళిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. సంఘక్షేమం కొరకు 5 పరిచయం తెలుసుకున్నాం. ఎనీవే సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వకుండా మళ్ళీ మామూలు లైన్కి వచ్చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. అక్కడ వస్తువులు అపవిత్రమయ్యేవి, వస్త్రాలు అపవిత్రమయ్యేవి. మీ వస్త్రములు అపవిత్రం చేసుకోవద్దు, మీ ఇంట్లో ఉన్న ఆ వస్తువులు అపవిత్రం చేసుకోవద్దు. మంచం అపవిత్రం అయిపోతుంది, కూర్చునే ఆ చోటు అపవిత్రమైపోతుంది, ఆ ప్రదేశం అపవిత్రమైపోతుంది, మీ ఇల్లు అపవిత్రమైపోతుంది అన్నట్టు మాట్లాడారు. కాదని మనం ఆ కాలం నో ప్రాబ్లం. ఇప్పుడు యేసు ఒక పాపిస్టోడి ఇంటికి వచ్చాడు, అది అపవిత్రమైన ఇల్లు. మరి యేసు వస్తే అపవిత్రత తీసుకుంటుందా? లేదు. అపవిత్రతను పోగొట్టడానికి యేసు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే,
బాప్తిసం పొందారు, పొందలేదు, రక్షణ పొందారు, రక్షణ పొందిన వారు కాదు, బయట ఎవరో ఉన్నారు, చాలామంది ఉన్నారు ఊర్లో. వాళ్ళు అనుకుంటున్నారు ఇలాంటి పాపిస్టూడెంట్కి యేసు వచ్చాడేంటి. ఎందుకంటే తండ్రి నడిపింపు, ఆత్మ నడిపింపు లేదా యేసు ప్రభు యొక్క ఆ నిర్ణయాలు అన్నీ కూడా లేఖనానుసారంగానే ఉంటాయి. ఈ బయట ఉన్న వాళ్లకు తెలియదు, తండ్రి ఉద్దేశం బయట ఉన్న వాళ్ళకి తెలియదు, పరిశుద్ధాత్మ నడిపింపు బయట ఉన్న వాళ్ళకి తెలియదు. యేసు ప్రభు యొక్క నడిపింపు, యేసు యొక్క నడక, ఆయన నీళ్లల్లో బాప్తిసం తీసుకోగానే, యోహాను ద్వారా బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చారు. ఆ ఆత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకువెళ్ళిపోయాడు, అపవాది చేత శోధించబట్టు. అంటే యేసు ఆత్మ నడిపింపులో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు, తండ్రి ఆత్మ నడిపింపులో ఉన్నారు, తండ్రి నడిపింపులో ఉన్నారు. తండ్రి, ఆత్మ, కొడుకు ముగ్గురిది ఒకే నడక. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ బయట ఉన్నారు చూసారా, జక్కయ్య ఇంటికి యేసు వెళ్ళేటప్పటికి బయట ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇలాంటి పాపి అయిన జక్కయ్య ఇంటికి యేసు వెళ్ళాడేంటి, పాపి కాదేమో, పరిశుద్ధుడేమో, బహుశా జక్కయ్య పవిత్రుడేమో, వీళ్ళకేం తెలుసు, ఊళ్ళో వాళ్ళకి ఇంట్లో ఎంత భక్తి చేస్తున్నాడో ఏంటో. మరి యేసుని చూడాలని పరిగెత్తే విధానం చూస్తే భక్తిపరుడు కాకపోతే ఇంకేంటి అనే బోధ కూడా చేయొచ్చు. కానీ 10వ వచనం చూస్తే జక్కయ్య నాశనపు స్థితిలో ఉన్నాడు, అంటే ఖచ్చితంగా పాపే. స్తోత్రం కలుగునుగాక. కనుక జక్కయ్య మాటలను ఆ రీతిగా బోధ తీసుకుంటే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం. అందుకే చాలా జాగ్రత్తగా వచనాలను మర్మం అంటూ జక్కయ్య కూడా భక్తి చేశాడు, అందుకే యేసుని చూడాలనుకున్నాడు, అందుకే జక్కయ్య ఇంటికి యేసు వెళ్ళాడు అని ఈ రూట్లో చెప్పుకొచ్చాను అనుకోండి, నా మిడిమిడి జ్ఞానంతో అది బోధ అయిపోతుంది, వినేవారికి అది సత్యమని అనుకుంటారు. కానీ లేఖనం చెప్తుంది పాపి జక్కయ్య నాశనము అంచులో ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన వల్లనే పాపం చేయటం వల్ల జక్కయ్య ఆత్మ నశించిన స్థితిలో ఉంది, లేదా చచ్చిన స్థితిలో ఉంది. దాని నుంచి రక్షించటానికి, ఆ నాశనం నుంచి రక్షించటానికి యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్తున్నాను కదా, బయట ఉన్నవారు అన్యులు, బయట ఉన్నవారిలో మనస్తత్వం, వాళ్ళ స్వభావం, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, పరిశీల తలంపులు. వాళ్ళ పరిశీలన అంటే ఉండే ఉంటారు కొంతమంది వాళ్ళల్లో, కొంతమంది శాస్త్రుల్లో ఉండే ఉంటారు, అక్కడ కొంతమంది వేషధారులు కొంతమంది అక్కడ ఉండే ఉంటారు, సుంకర్లు కూడా కొంతమంది ఉండే ఉంటారు, చాలామంది అన్యులు మామూలుగా ఉండేవారు చాలామంది ఉంటారు. అందరూ ఏమనుకున్నారు, వాళ్ళ దృష్టిలో, లోకం దృష్టిలో చెడ్డోడే, నిజంగా చెడ్డోడే. కానీ ఆ చెడ్డవాడిని తండ్రి ఎలా చూస్తున్నాడు, ఆ చెడ్డవాని పట్ల తండ్రి ఎలా స్పందిస్తున్నాడు, ఆ తండ్రి స్పందనలో కక్ష ఉందా, తీర్పు ఉందా, కసి ఉందా, పగ ఉందా, శిక్ష వేసే ప్రయత్నం చేస్తున్నాడా, లేదా తండ్రి ఆత్మ నడిపింపులో ఉన్న యేసు కలిపి ఆ శిక్ష క్రింద ఉన్నటువంటి వ్యక్తిని శిక్ష పడకముందే తప్పించే కనికరంతో తండ్రి ప్రయత్నం చేస్తున్నాడా అనేది అర్థం చేసుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంటి బయట ఉన్నారు, ఇంట్లో జక్కయ్య యేసు ఉన్నారు, ఇంటి బయట వాళ్ళందరూ ఉన్నారు, ఇంటి బయట వాళ్ళు ఉన్నారు, యేసుని ఇంట్లో కాదు, ఇంటి బయట వాళ్ళు ఉన్నారు. కనుక బయట చాలామంది తండ్రి గురించి తెలియదు, ఆత్మ నడిపింపు గురించి తెలియదు, యేసు అడుగుజాడలు, యేసు నడిపింపు కూడా చాలామందికి నమ్మిన వాళ్ళకి తెలియదు. కనుక ఆ బయట ఉన్న గుంపును మనం విశ్వాసులను పెట్టుకున్నాం అనుకోండి, కాసేపు ఆ జక్కయ్య ఉండే ఆ ఊర్లో ఆ గుంపుని ఇలా పక్కబెట్టి ఓ సంఘం, ఒక విశ్వాసుల గుంపు అక్కడ పెడదాం. మరి వాళ్ళు ఏమనుకుని ఉంటారు, వాళ్ళు ఎలాగ ఆలోచన చేస్తారు, యేసు ప్రభువులో వెళ్ళటం చూసి ఆలోచించేయండి. జస్ట్ ఇమాజిన్, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు రకరకాల మనస్తత్వాలు, రకరకాల నీతి కలిగిన వారు, లోకనీతి, లోకరీతిగానే జక్కయ్య పాపిష్టుడు, నేరస్తుడు అన్నట్టుగా అన్యాయం చేసేవాడు. 10 ఇవ్వాల్సి వస్తే 100 ఇవ్వాలని అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర అన్యాయంగా తీసేసుకునేవాడు. అన్నాడు కదా, ఎవరి దగ్గరైనా నేను అక్రమంగా అన్యాయంగా తీసుకుంటే 4 గింతలు తీసుకున్న వారికి తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే అన్యాయస్తుడు, అక్రమస్తుడు, అందరినీ బాధ పెట్టేవాడు. అలాగా ఆ గుంపును పక్క పెట్టి ఆ గుంపు దగ్గరికి నువ్వు నేను కలిసి అందరూ వెళ్ళి బయట వీధిలో నిలబడదాం.
ఆ ఊళ్ళో వీధిలో నిలబడదాం. జక్కయ్య పరుగున వస్తున్నాడు ఆ వీధిలో మూల నుంచి. ఆ వెనకాలే యేసు శిష్య బృందంతో పాటు వస్తున్నాడు. రాయేసు రాయేసు రా త్వరగా అన్నట్టుగా వెనక్కి తిరిగి చూస్తూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ యేసును ఇంటికి తీసుకెళ్తున్నాడు. చేర్చుకొనెను, సంతోషముతో యేసును ఇంటిలోనికి చేర్చుకొనెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమందరం ఎక్కడున్నాము? విశ్వాసులము. ఎక్కడున్నాము? చూస్తున్నాం, వింతగా చూస్తున్నాం, ఆలోచనతో చూస్తున్నాం. పరిశుద్ధత అంటే మనకొక అవగాహన ఉంది. తండ్రి అంటే మనకొక అవగాహన ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఒక అవగాహన ఉంది. యేసు ప్రభు యొక్క నడవడిక నన్ను వెంబడించండి అనే మాటలు చొప్పున ప్రభు గురించి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితి, ఒక శ్రేష్టమైన ఆ మహిమ ఘనతలో యేసును మనం పెట్టుకున్నాం, తండ్రిని మనం పెట్టుకున్నాం. ఆ అభిప్రాయంతో, ఆ అవగాహనతో ఆ పరిశుద్ధత అనేటటువంటి పేరుతో ఇప్పుడు నేను బయట ఉన్నాను కదా, జక్కని ఎలా చూస్తాను? యేసు ఇంకా రాలేదు, జక్క ఇంకా రాలేదు అనుకుందాం. ఈ జక్క ఇంట్లో ఉన్నవారిని ఎలా చూస్తానంటే అంటరానివాడు, నేను రక్షింపబడ్డాను, రక్షణ లేనివాడు, నేను పరిశుద్ధుడనయ్యాను, వీడు పరిశుద్ధుడు కాదు, నేను దేవుని బిడ్డను, వీడు దెయ్యపు బిడ్డ, దేవుడు నా దగ్గర ఉంటాడు, నేను దేవుని దగ్గర వెళ్తాను, వీడు పోతాడు అనే అభిప్రాయంతో నేను అక్కడ ఉన్నాను వీధిలో. ఈ లోపల జక్కయ్య, యేసు ప్రభు, శిష్యులు వస్తున్నారు. నాకు తెలియదు యేసు జక్క ఇంటికి వెళ్తాడని. అవును కదా, స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ యేసు అంటూ ఊర్లోకి వస్తుంటే యేసు వచ్చాడని విన్నాను. ఒకవేళ నా ఊర్లోకి వస్తే, ఈ ఊర్లోకి వస్తే నా ఇంటికి రాకుండా ఉండడు. నేను ఎంత భక్తి చేస్తాను, నేను ఎంత ప్రార్థన చేస్తాను, నేను ఎంత ఉపవాసాలు ఉంటాను, నేను ఎంతమందికి భోజనాలు పెడతాను, నేను ఎంత నిష్ఠగా ఉంటాను, నేను ఎంత మంచిగా ఉంటానో. నిజాన్ని చెప్పాలంటే చెప్పుకోకూడదు, కానీ మా వీధిలో వాళ్ళందరికన్నా నేను చాలా మంచి విశ్వాసిని అంటూ నేను ఆ గుంపులో ఉండి యేసు అంటూ ఊళ్ళోకి వస్తే నా ఇంటికి రాకుండా ఉండడు, నన్ను పలకరించకుండా ఉండడు, నా ఇంటి వైపు తొంగి చూడకుండా ఉండడు, అమ్మా బాగున్నావా అని గడప దగ్గరికి వచ్చైనా నన్ను పలకరిస్తాడు అనే అతిశయం నాలో ఉండొచ్చు. అతిశయం అని నేను అనను, ఆశపడటం తప్పేం లేదు. కానీ తీరా చూస్తే నా ఇంటి వైపు రావట్లేదు, నా వైపు రావట్లేదు, అసలు నా వైపే చూడలేదు అని అనుకోండి, కాసేపు డ్రామాటికల్గా అనుకోండి. అలా వెళ్తున్నాడు, ఆ వీధిలోకి వెళ్ళాడు. అరెరే, జక్క ఇంటికి వెళ్తున్నాడు. జక్క ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నా దృష్టిలో జక్క ఎవరు? పనికి మాలినవాడు. నేనైతే వాడి ఇంటి గడప తొక్కను, పరిశుద్ధును కదా, దేవుని బిడ్డను కదా, దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు, నేను నీతిమంతుడిని. అలాంటి వీళ్ళ ఇంటి వైపు కూడా నేను చూడను, అలాంటి వాళ్ళతో నేను మాట కూడా మాట్లాడను, అలాంటి వాళ్ళు, ఆ గాలి కూడా నాకు అపవిత్రం అన్నట్టుగా ఈ పరిశుద్ధత అనే మేఘములో, అది మేఘం నిజానికి దేవుని మేఘం కాదు, అది దేవుని మేఘాన్ని మరొక రీతిలో నేను అపోహతో అర్థం చేసుకున్నాను కనుక ఇలాంటి తలంపులన్నీ నాకు వస్తాయి. నిజానికి చూస్తే అవన్నీ మంచిదే కదండి, అవన్నీ నిజమే కదండి అన్నట్టుగా లేఖనాలు సపోర్ట్ ఇస్తాయి. మరి ఇవి నిజమైతే మరి తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు, వారి నడిపింపులో ఉన్నటువంటి యేసుడు, ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన ఎదిగిన విధానం పరిశుద్ధం, స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట పరిశుద్ధం. ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఆత్మ నడిపింపులో ఉన్నారు, తండ్రి ఆయనకు తోడై ఉన్నాడు, స్తోత్రం కలుగునుగాక. తండ్రి ఆయనకు తోడై ఉంటే పాలు ప్రసాదినటువంటి భక్తుడింటికి నడిపించాలి, కానీ నిజంగా దేవునాత్మ యేసు ప్రభు నడిపిస్తామంటే పౌలు ప్రసాద్ అనే గొప్ప ప్రవక్త ఇంటికి యేసుని తీసుకురావాలి, కానీ ఆ పనికి మావుడి ఇంటికి పరిశుద్ధాత్మ తీసుకెళ్తాడా? మనలో మన మాట సుమా, ఆలోచించేయండి. ఇది బోధ కాదు, అవగాహన చేసుకోకపోతే. రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందిన వాళ్ళను ఆ చూపుతో మనం చూడకూడదు. మన చూపు ఎప్పుడు కూడా యేసయ్య చూపుగానే ఉండాలి, పరిశుద్ధాత్మ చూపుగానే ఉండాలి, దేవుని చూపుగానే ఉండాలి. మీకు నచ్చితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందు మాట తప్పని నేను అనను, అది కూడా ఒప్పుగానే లేఖనాలు చెప్తున్నాయి. ప్రత్యేకించబడ్డ మీరు ప్రత్యేకంగా ఉండాలి,
వాళ్ళతో నీకు మాట ఎందుకు, వాళ్ళతో నీకు సంబంధం ఎందుకు, వాళ్ళతో నీకు స్నేహం ఎందుకు, వాళ్ళతో అన్నట్టుగా ఆ బోధ విని 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 మనలో ఉన్నటువంటి ఒక అవగాహన ఏ స్థాయికి వెళ్ళిపోద్దంటే తండ్రిని, పరిశుద్ధాత్మను, యేసుప్రభు మాటలు కూడా పక్కకి నెట్టేస్తాం. వాళ్ళకేదో పరిశుద్ధత తెలియదు, మనకే పరిశుద్ధత బాగా తెలుసు అన్నట్టుగా విశ్వాసులు మనం మాట్లాడేస్తాం. స్తోత్రం కలుగునుగాక. యేసు తండ్రి నడిపింపులో ఉన్నాడు, యేసు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపులో తోడలో యేసయ్య జక్క ఇంట్లోకి వెళ్తున్నాడు, నశించిన దానిని రక్షించుట కొరకు. స్తోత్రం కలుగునుగాక. కనుక ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా అంటే జక్క ఇంటికి వెళ్ళడం తప్ప ఒప్ప అనేది కాదు ఈరోజు బోధ. జక్కి ఇంటికి వెళ్ళటం దాని వెనుకున్న మర్మాలు కాదు నాది బోధ. ఈ బయటున్న గుంపు ఎలాంటి మనస్తత్వంతో ఉంది? బయటన్న గుంపు ఏమనుకుంటున్నారు? పాపేన జక్కయ్య. ఎవరో బయట తండ్రి నడిపింపు వాళ్ళకి తెలియదు, పరిశుద్ధాత్మ నడిపింపు వాళ్ళకి తెలియదు, యేసయ్య నడిపింపు కూడా వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళు అనుకోవటం పొరపాటు ఏం కాదు. వాళ్ళు అలాగ అనుకోవటంలో తప్పేం లేదు, సహజం, లోకం. కానీ మనము లోకస్తులతో కలిసి లోకస్తుల మాదిరిగా, పరిసయ్యుల మాదిరిగా, శాస్త్రుల మాదిరిగా, వేషధాల మాదిరిగా మనము వాళ్ళతో పాటు అదే ఓడేసి వాళ్ళతో పాటు మనం కేకలు వేస్తే ఇక మనకు వాళ్ళకి తేడా ఏంటి? స్తోత్రం కలుగునుగాక. అందుకే అపొస్తలుడైన పౌలు ద్వారా ఎన్ని మార్లు సంఘానికి ఉత్తరాలు రాయించిన, అపొస్తలుల ద్వారా, బోధకుల ద్వారా ఎంతగా పరిశుద్ధాత్ముడు లేఖనాలు బోధించిన ఈ పరిశుద్ధత 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 అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆవేశంలో, ఉద్రేకంలో దేవుని కన్నా ఒక అడుగు ముందుకు పోతున్నాం. పరిశుద్ధతలో దేవునికే తెలియదు, దేవుని కన్నా నాకే తెలుసు అన్నట్టుగా. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ తండ్రి అయిన దేవుడే నాతో కలలో కానీ, లేదా ఒకరోజు ఎదురుగా ఒక వ్యక్తిగా కానీ, ఒక స్వరంతో కానీ నేను జక్కయ్య ఇంటికి ఈరోజు వెళతాను, ఈరోజు జక్కయ్యను నేను కలుస్తాను, ఈరోజు జక్కయ్యతో నేను మాట్లాడతాను అన్నాను అనుకోండి, నేను ఈ లోకరీతిగా ఈ దినాలలో కొంతమంది అతి పరిశుద్ధులైన విశ్వాసుల సమూహం, ఒక గుంపు, పరిశుద్ధుడు కదా జక్కయ్య ఇంటికి ఎలాగెళ్తావు? నువ్వు వెళితే అందరూ నీ గురించి ఏం చెప్పుకుంటారు? నువ్వు జక్కయ్య ఇంటికి వెళితే అందరూ నీ గురించి ఎలా మాట్లాడుకుంటారు? స్తోత్రం కలుగునుగాక. పరిశీలి అదే కదండి అనేవారు. ఎప్పుడు కూడా సమరీలతో కూర్చుంటావు, పాపిష్టులతో కూర్చుంటావు, వాళ్ళ దగ్గర ఉంటావు, వాళ్ళతో పాటు భోజనం చేస్తావు, వాళ్ళతో స్నేహం చేస్తావు, ఎప్పుడు చూసినా అక్కడే వాళ్ళ మధ్యన ఉంటావు. ప్రభు అన్నాడు, నేను వాళ్ళ కోసం వచ్చాను. స్తోత్రం కలుగునుగాక. మేము పరిశుద్ధులము, ఆలయంలో ఉంటాము, భక్తి చేసేవారంగా ఉంటాము, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాము. మా దగ్గరికి రావాలి, ఆలయంలోకి వచ్చి బోధ చేయాలి, మాలాంటి వాళ్ళతోనూ స్నేహం చేయాలి కానీ, మాలాంటి పరిశుద్ధులతోనూ స్నేహం చేయాలి కానీ, మాలాంటి భక్తిపులతో స్నేహం చేయాలి కానీ, భక్తి అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి ఏంటయ్యా అన్నారు కూడా యేసును. ఈరోజు కూడా అక్కడ కొంతమంది అలా అనుకునే ఉంటారు, అలాంటి మనస్తత్వంతో ఉండే ఉంటారు. ఆ మనస్తత్వం కూడా విశ్వాసగా నాలో ఉందనుకోండి. ఒకవేళ విశ్వాసగా నేను అక్కడ ఉన్నాను, ఒకవేళ దేవుడు నన్ను అడిగి వెళ్తాడు, నేను వెళ్ళమంటే వెళ్తాడు, నేను వెళ్ళొద్దంటే మానేస్తాడు అనే భావన నాలో ఉంటే పొరబడినట్టే. ఆజ్ఞ ఇచ్చేవాడు, ఆజ్ఞ వెనక్కి తీసుకునేవాడు దేవుడే. అవుననుడికైనా కాదనుడికైనా ఆయనే సర్వాధికారి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆదేశిస్తాడు, మనము అనుసరించాల్సిందే. ఆయన ఆజ్ఞిస్తాడు, మనం లోబడాల్సిందే. ఆయన మాట చెబుతాడు, శ్రద్ధగా వినాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. కొండ కుమ్మరిని ఆజ్ఞాపించలేదు, అవును కదా? లేఖనం ప్రవక్తల వచనాల్లో దేవునిని ఆజ్ఞాపించలేం. అడగొచ్చు, బ్రతిమలాడొచ్చు, మొరపెట్టొచ్చు, గోజాడొచ్చు, ప్రసవేదన పడవచ్చు, విజ్ఞాపన చెయ్యొచ్చు, మొరపెట్టొచ్చు, కేకలు వేయచ్చు, కానీ దేవునిని ఆజ్ఞాపించలేం. మన ప్రార్థనలో ఆ స్వరం ఎక్కువైతే మైండ్లో సౌండ్ ఎక్కువ రావచ్చు, వాల్యూమ్, కానీ ఆ మాటల తీరు దేవునిని ఆదేశించేవారుగా మనం ఉండకూడదు. మన ప్రార్థనలో దేవునిని ఆజ్ఞాపిస్తున్నామా ఏంటి అనే భావన వెలుపల ఉన్నవారికి కలగకూడదు. స్తోత్రం కలుగునుగాక. నా ప్రార్థన చేసే తత్వం, మనస్తత్వం దేవునిని ఆజ్ఞాపించటం కాదు, దేవునిని అడగటమే, దేవునిని వేడుకోవటమే, దేవుని దగ్గర బ్రతిమలాడటమే. ఆలెవిలి మనకు దేవుడు ఇచ్చాడు. కుమారులమైనను అడగాలి, అడిగి పొందుకోవాలి.
అడుగుట లేదు కనుక మీరు ఏమీ పొందుకోవటం లేదు అని లేఖనాల్లో ఉంది. ఏదేమైనా కొంతమంది ప్రార్థనా విధానం చూస్తే దేవునిని ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంటుంది, చేస్తావా చెయ్యవా అన్నట్టు ఉంటుంది. నిజానికి నేను అధికారంతో ఆజ్ఞాపిస్తే దేవుడు చేయాల్సిందే అనేటటువంటి అతి విశ్వాసపు ప్రార్థనా తీరులు కనపడుతుంటాయి. పాత నిబంధన గ్రంథంలో రీతిగా ఈ కాలంలో దేవుడు ఉంటే అలాంటి వాళ్ళ ప్రార్థన ఒక్కసారిగా ఆగిపోతుంది, నోరు మూసేస్తాడు. కానీ కృపాకాలం కనుక బిడ్డ తెలియక అలా చేస్తున్నాడు అనుకుంటున్నారు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఓర్చుకుంటున్నాడు, దేవుడు సహించుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునిని మనము ఆజ్ఞాపించలేము, దేవుడు మనకు ఆజ్ఞ ఇవ్వాలి. దేవుని మీద మనకు అధికారం లేదు, ఆయనకు మన మీద అధికారం ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఆయన యజమాని, మనము పనివారము. ఆయన భగవంతుడు, మన భక్తులము. ఆయన పరిపాలించే రాజు, పరిపాలించబడే ప్రజలము. ఆయన చేతి కింద బ్రతికే వాళ్ళం, ఆయన బల్ల మీద నుంచి వచ్చే రొట్టె కోసం ఎదురు చూసేవాళ్ళం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక మన వైఖరి ప్రార్థనలో, మన తీరు ప్రార్థనలో మనం ఉపయోగించే పదాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని యేసుప్రభువు చెప్పారు. మీరు ప్రార్థించేటప్పుడు ఇలా ప్రార్థించండి. ఒక భావం కావచ్చు, ఒక క్రమం కావచ్చు, ఒక విధి విధానాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఆ ప్రార్థన చేసే తీరు ఇలాగ ఉండాలి అన్న ఆ ప్రార్థనా తీరులో ఎక్కడ దేవునిని ఆజ్ఞాపించినట్లేదు, ఎక్కడ దేవుని మీద అధికారం చేసినట్లేదు. ఎనీవే అలా ఉంచండి, అది కూడా సత్యవాక్యమే. నేను కూడా అలా చూసుకుంటుంటాను. ప్రారంభ దినాల్లో చాలా కాలం నేను చాలా సందర్భాల్లో దేవునికి ఆజ్ఞ ఇచ్చినట్టుగా ప్రార్థన చేసేవాడిని. దైవజనుల ఉపదేశాల ద్వారా, చదివిన పుస్తకాల ద్వారా, లేఖనాల్లో ఉన్నటువంటి లోతైన సత్యాల ద్వారా ఆ స్థితిని నేను సరిచేసుకున్నాను. సరిచేసుకోవటానికి దేవుడు నాకు సహాయం చేశారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం జక్క ఇంటి ముందు ఉన్నాం, ఇంటి బయట కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపిస్టోడింటికి యేసు వెళ్ళాడేంటి? అందరూ ఎవరంటే చాలామంది ఉన్నారు. అందులో రకరకాల మనసు తత్వాలు, లోకనీతులు తెలిసిన వారు. లోకరీతిగా తప్పు ఒప్పు అని తేల్చేసేవారు. లోకపు పంచాయతీల్లో రాటుదేలినవారు. కానీ దేవుని పంచాయతీ వేరు, దేవుని ఆలోచన వేరు. ప్రభు ఇప్పుడో చెప్పారు యెషయా గ్రంథం, నా తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, నా ప్రణాళికలు వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ తలంపులు వేరు, మీ నిర్ణయాలు వేరు, మీరు ఆలోచనలు వేరు. రక్షణ పొందక ముందు మన తలంపులు, మన ఆలోచనలు వేరు. రక్షణ పొందిన తర్వాత కూడా లేఖనములలో ఉన్న ఆ లోతైన దేవుని చిత్తమును అపోహతో అపార్థం చేసుకుంటే మనం కూడా ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరుగా ఉండిపోతాయి. రక్షణ పొందిన తర్వాత కూడా మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని దేవుడు పదే పదే మాట్లాడాల్సి వస్తుంది తనకు సొంత పిల్లలతోనే. అంతకుముందు నా తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. నావన్నీ పాపపు తలంపులు, శరీర సంబంధమైన తలంపులు. నేను రక్షణ పొందిన తర్వాత నా తలంపులను ఆయన కాళ్ళ దగ్గర పెట్టాను, ఆయన తలంపులు నా తలంపులుగా చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ప్రాక్టీస్ చేస్తున్న. రక్షణ పొందిన వెంటనే వచ్చేలేదు ఆయన తలంపులన్నీ నాలోనికి. రక్షణ పొందిన మరుక్షణం ఆయన ఆలోచనలని నాలోనికి ఆయన పెట్టేసేలేదు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. నో వే. ఆయన తలంపులు నా తలంపులుగా చేసుకునే అభ్యాసం పుట్టిన రోజు నుంచి నేను చేస్తూనే వస్తున్నా. ఈ రోజు నుంచి కూడా నా తలంపులను, ఇది నా తలంపు కాదు, ఇది దేవుని తలంపు, ఏందో ఇది నా తలంపు ఇలాగుంది, దానికి తూర్పు పడమలకున్న వైరుధ్యం ఉంది కనుక నా తలంపు నాకు కుదరదు, ఇది దేవుని పాదాల దగ్గర పెట్టి దేవుని తలంపుని నేను నా తలంపుగా చేసుకుంటాను. ఇది రోజు మనం అభ్యాసం చేయాలి, ప్రతి సంవత్సరం అభ్యాసం చేయాలి. బ్రతుకు కాలమంతా ఇలాగున ఎదగాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, వాక్యం చెప్పింది, యేసుప్రభు చెప్పారు. ఈవెన్ పరిశుద్ధుడు యెహోవా కూడా చెప్తున్నాడు, నా కుమారుని యొక్క రక్తం చేత కడబడినటువంటి మీరిప్పుడు పరిశుద్ధులే. యేసుప్రభు కూడా అంటారు కదా, మీరు నా మాట విన్నారు కనుక మీరు ఇప్పుడు పరిశుద్ధులే. పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధులకు వస్తాడు. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతామో పరిశుద్ధాత్మను వరంగా పొందుకుంటాం. స్తోత్రం కలుగునుగాక. ఒక చోట అయితే కొన్నేళ్ళింట్లో అయితే బాప్తిజం పొందకుండానే పరిశుద్ధాత్మను పొందేశారు వాళ్ళు. ఎలా పొందారు వాళ్ళు? కొన్నేళ్ళిస్తే పొందారా, పేతురిస్తే పొందారా, ఎవరిస్తే పొందారు? బాప్తిజం పొందకుండానే రక్షణకు గుర్తుగా, మారు మనసుకు గుర్తుగా, ఆ పునర్జన్మ సంబంధమైన స్నానం ఆచరించకుండానే యేసుప్రభు చెప్పారు కదా, ఇది దేవుని నీతి, సమస్తం ఇలా జరగాలి. యోహానును ఖండితంగా ఆజ్ఞాపించి మరీ నీళ్లలోకి వెళ్ళాడే. మరి బాప్తిసం తీసుకోకుండా
కొన్నేళ్ళింట్లో అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ పొందేవారెవరు, ఇచ్చేవారెవరు? పరిశుద్ధాత్మ పొందిన వారెవరు? ఇంకా బాప్తిసం తీసుకోలేదు. సువార్త అదే మొదటిసారి వినుండొచ్చు పేతురు ద్వారా. స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ ప్రసంగం క్లియర్గా విన్నారు. వాళ్ళలో విశ్వాసం వచ్చింది. ఎంత విశ్వాసం వచ్చిందో పరిమాణం మనకు తెలియదు, కానీ దేవుడు వాళ్ళను తన ఆత్మతో నింపాడు. పేతుడు దానికి ప్రత్యేకమైన సాక్ష్యం. దేవుడే తన ఆత్మతో వీరిని నింపినప్పుడు వీళ్ళను బాప్తిసం పొందకద్దు అని ఎవరు ఆపు చేయగలరు? వెంటనే వీళ్ళు బాప్తిసం పొందటానికి అర్హులు. స్తోత్రం కలుగునుగాక. వీరిలోనికి మారు మనసు వచ్చింది. దేవుడు తన ఆత్మతో నింపేశాడు. వీళ్ళ మనసులు దేవుని వైపు తిరిగాయి. దేవుడు ముందుగానే తన ఆత్మతో నింపేశాడు. నేను అంటున్నాను, ఈ దినాల్లో అంటున్నాను, ఏమో పరిశుద్ధత లేకుండా ఎవరు పరిశుద్ధాత్మ లోపలికి రాడు. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నీలోకి పరిశుద్ధాత్మ రాడు. అది నిజమే కావచ్చు. పాత నిబంధన గ్రంథంలో కొన్ని వచనాలు తీసుకుంటే అవునన్నట్టుగానే ఉంటాయి. క్రొత్త నిబంధనలు కొన్ని వచనాలు చూసుకుంటే ఒకటో రెండో అవునన్నట్టుగానే ఉంటాయి. కానీ ఆ ప్రభు ఆత్మతో నింపిన తీరు, అపొస్తలులు వాళ్ళ మీద చేతులేసి ప్రార్థించగా ఆత్మ వచ్చిన తీరు, అవన్నీ చూస్తుంటే నాలో గూడు కట్టుకుని ఉండిపోయినటువంటి కరుడు కట్టిన సత్యం దేవునిని ముందుకు వెళ్ళనివ్వను నేను. కొన్నేళ్ళు ఇంట్లోకి నువ్వు వెళ్ళటం ఏంటి, వాళ్ళని ఆత్మతో నింపటం ఏంటి? తండ్రి ఇదిగో జక్క ఇంటికి తండ్రి ఒకవేళ నేను వెళతాను, నా కుమారుడు వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగాడు అనుకుందాం. మళ్ళీ మన మాట కట్ అండ్ పేస్ట్ చేయకండి, విపరీతమైన బోధలాగా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ తండ్రి నా సలహా తీసుకోవాలి అనుకున్నాడు అనుకోండి, విశ్వాసగా నేను గుంపులో ఉన్నాను అనుకోండి, నేనేమంటాను చెప్పండి? ఇంత పాపిస్తుడి ఈ ఊళ్ళో ఎవరు లేరు, వస్తే నా ఇంటికి రావాలి. లేకపోతే నా దృష్టిలో పరిశుద్ధుడు వాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నా దృష్టిలో వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా చెప్పమంటావా? నా దృష్టిలో వాళ్ళు బాగా ఉపవాసాలు చేస్తారు. అది నేనేదో లిస్టు చెప్పాలి ఆయనకి. ఆయన నవ్వుకుంటాడు. ఆయన మన సలహాలు అడిగితే మన సలహాలు అలాగే ఉంటాయి. ఆయనంతా కూడా ఆధ్యాత్మిక నిత్యత్వపు క్షమించే ప్రేమతో కూడిన కనికరంతో కూడిన మహా గొప్ప నడిపింపు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక రక్షణ పొందిన తర్వాత మన చూపులు, మన అభిప్రాయాలు రక్షణ పొందని వారి విషయంలో ఎలా ఉండాలి, రక్షింపబడని కుటుంబాల విషయంలో మనం ఎలా చూడాలి, ఎలా స్పందించాలి, వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలి. వాళ్ళు చేసేది మనం చేయం, కానీ వాళ్లను మనం యేసును చూసినట్టు చూడాలి. వాళ్ళతో యేసు చేసినట్టు స్నేహం చేయాలి. మరొకలాగా అనుకోకండి, వాళ్ళు చేసేది చేయటానికి యేసు వాళ్ళతో స్నేహం చేయలేదు. వాళ్ళు చేసేది తప్పు అని తెలియచేయటానికి స్నేహితుడిగా మారి తన జీవితాన్ని చూపించి వాళ్ళను తండ్రి వైపు తిప్పాడు యేసయ్యని నేను అనుకుంటా. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ అపవిత్రత నాలోకి వచ్చేలాగున నా స్నేహం వాళ్లకు కాదు, నా పవిత్రత వాళ్ళు గమనించేలాగున నా స్నేహం వాళ్ళను ప్రభావితం చేయాలి, నా స్నేహం వాళ్ళను ఇంపాక్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా ఉండాలి అనే ప్రేరేపణ ఆ స్నేహితునికి రావాలి. వాడు చెప్పినట్టు నేను చేసేస్తే, వాడు చేసినట్టు నేను చేసేస్తే ఇంకెప్పుడు మారుతాడు వాడు? నోవే. నేను వాడితో ఉన్నను, కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉంటున్నా, కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటున్నా, కొన్ని విషయాల్లో స్నేహితుడిగా చూస్తున్నాను సరే, కానీ నాకైతే కుదరదు అని చెప్తున్నా. మొదట్లో వాడికి అభ్యంతరం, మొదట్లో నిష్ఠూరాలు ఆడతాడు, మొదట్లో విమర్శిస్తాడు, మొదట్లో నీకు నాకు ఇక స్నేహం లేదు పో అని కూడా కట్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. కానీ నిన్ను గమనిస్తూనే ఉంటాడు, నిన్ను పరిశీలన చేస్తూనే ఉంటాడు. అతడు దేవుని చిత్తంలో ఉన్నవాడైతే తప్పక ఒక రోజు సాయంకాలం పూట నీ దగ్గరికి వస్తాడు. నీ యేసు నాకు కావాలని రోజు తప్పక దేవుడిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. పాపులకు స్నేహితుడు అని యేసుకు మారు పేరు పెట్టేసింది లోకం. పరిసయ్యులు పెట్టారలో ఆ పేరు. ఇంకా అందరూ అదే మాట్లాడుతున్నారు. పాపులకు స్నేహితుడు, పాపులకు స్నేహితుడు, పాపిస్టోళ్ళతో పాటు ఉంటాడు, పాపిస్టోళ్ళతో పాటు భోజనం చేస్తుంటాడు. సామరీయులు పాపిస్టోళ్ళు అంటరాని కుక్కల కన్నా హీనులు. ఆ దినాల్లో యూదుల దృష్టిలో సామరీయులు అంటరాని వారు, వెలివేయబడిన వారు, వెలిచూపులతో ఉండేవారు. ఎక్కడో దూరంగా ఒక్కొక్క బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. ఊళ్ళో బావిలో వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. ఆ రోజు సమరిస్తూ కూడా యాకోబు మా పితరులు త్రవించిన బావి దగ్గర నీళ్లు తవ్వుకోవడానికి అక్కడికి వస్తున్నాను నేను. మరి ఊళ్ళో బావులు లేవా? అందరూ రావటం లేదేంటి ఇక్కడికి, నువ్వే వస్తున్నావేంటి అని అనుకుంటే అక్కడక్కడ బావులు ఉన్నాయి, శ్రేష్టమైన బావులు ఉన్నాయి. కులానికో బావు ఉందండి అనుకుందాం నేటి దినాల ప్రకారం చూసుకుంటే.
భక్తికి సంబంధించిన డినామినేషన్కో బావి ఉందండి అనుకుందాం ఈ దినాల్లో కావాలనుకుంటే. భక్తుల జీవితాలు విశ్వాసం చూసుకుంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విశ్వాసము, వాళ్ళకో బావి, వీళ్ళకో బావి, వీళ్ళకో బావి, అన్ని బాబుల నుంచి వేసని నీరే బయటకు వస్తుంది. కానీ మేమంటారు అనేవాళ్ళం, మేము రక్షణ పొందిన వాళ్ళం, మేము ఇదిగో యాకోబు బావి ఇక్కడ దాకా రావాలి. ఈ దినాల్లో కూడా విశ్వాసులు రక్షణ పొందిన మరుక్షణం నీతిమంతులే, పరిశుద్ధులే, దేవుని పిల్లలే, కాదని దేవుడు అనడు, కాదని లేఖనం చెప్తుంది. కానీ వాళ్ళు తీరు దేవుని పిల్లలు అయిపోయాము, మహిమలోకి వచ్చేసాం, పరిశుద్ధులం అయిపోయామని రక్షణ పొందిన వారిని ఏమండి పనికి మాలిన వారిగా చూస్తున్నారు. రక్షణ పొందిన వారిని భయంకరమైన నికృష్టపు చూపులతో చూస్తున్నారు, అంటరాని వారిగా చూస్తున్నారు. వారి గాలి తగిలితే మైలు పడిపోతాం, వాళ్ళ చూపు పడితే మైలు పడిపోతాం, వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే మైలు పడిపోతాం. మైలు అనే మాట వాడకూడదేమో, అపవిత్రం అనుకోండి. మంచి మాటతో చెప్పుకోవాలంటే మైల అనేమో లోకరీతిగా మాట్లాడుకుంటాం కదా. అపవిత్రం అనే మాట గ్రాంధికంగా బాగుంటుంది, బైబిల్ ప్రకారం కూడా బాగుంటుంది. వాళ్ళు చూస్తే అపవిత్రం, వాళ్ళ వాకిట్లోకి వెళ్తే అపవిత్రం, వాళ్ళు ముట్టుకున్నది ముట్టుకుంటే అపవిత్రం. కొంతమంది విశ్వాసుల తీరు ఇంత తీవ్రమైన పరిశుద్ధతతో ఉంటుంది. దేవునికి కూడా పరిశుద్ధత విషయంలో పాఠాలు చెప్పే తీరులో వీళ్ళు ఉంటారు. దేవునిని కూడా పరిశుద్ధత అంటే ఏంటో దేవునికి ఆదేశం ఇచ్చేవారుగా వీళ్ళు ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు లేఖనాలు తెలియాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఎందుకు చక్క ఇంటింప దగ్గర తీసుకొచ్చాను మిమ్మల్ని? స్వనీతి గురించి, పరిశీలన నీతి కన్నా, శాస్త్రుల నీతి కన్నా, వేషధారుల నీతి కన్నా మీ నీతి గొప్పగా ఉండాలి. ఆ గొప్ప మీ నీతి ఎక్కువగా ఉండాలి. ఎక్కువ అంటే ఎక్కువ ఈజ్ ఈక్వల్ టు దేవుని నీతి అయి ఉండాలి, వాక్యానుసారమైన నీతి అయి ఉండాలి, ఆత్మ నడిపింపు నీతి అయి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎక్కువ అంటే 3, 30 ఆ లైన్లోకి మనం వెళ్ళకూడదు. 13, 60, 70 ఆ అంకిలి లెక్కలు ఉండకూడదు. ఇంత వైశాల్యం, అంత లోతు అవి కూడా వద్దు. ఎక్కువ అధికముగా ఉండాలి. మీ నీతి అధికముగా ఉండాలంటే సర్వాధికారము కలిగిన వాడు, అధికారంతో మాట్లాడేవాడు, ఆ దేవుని నీతి ఆ లైన్లోకి మీరు వెళ్ళాలి. ఆ దేవుని స్థాయిలో మీరు ఆలోచన చేయాలి. ఆ నీతిని మీరు నమ్ముకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నేను జక్క ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే ఇంటి చుట్టూ నేను తిప్పుతున్నాను మిమ్మల్ని, అక్కడే కొన్ని దృశ్యాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు జక్క ఇంటి ముందున్న ఒక గుంపును మీకు చూపించాను. ఆ గుంపులో అందరూ అన్యులే. నేను అనుకుంటాను యేసుని ఎరిగిన వారు బహుశా లేరేమో, ఉంటే కొద్దిమంది ఉంటే ఉన్నారేమో. అలా ఉండండి, అలా ఉంచనివ్వండి. కానీ పరిశీల మనస్తత్వంతో ఉన్నారు, శాస్త్రుల మనస్తత్వంతో వారు ఉన్నారు, ఈవెన్ వేషధారుల మనస్తత్వంతో ఉన్నారు, లోకనీతితో నిండిపోయిన వారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకే స్టేట్మెంట్, పాపి అయిన జక్క ఇంటికి యేసు వెళ్ళాడు. ఈ వెళ్ళాడు అనే మాట వెనక నేను ముందే చెప్పాను, తండ్రి చెప్పకుండా ఏం చేయడు. యేసు పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద ఉన్నాడు. యేసు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేను నేడు నీ ఇంట్లో గడప దొక్కుపోవటం కాదు, నీళ్ళు ముఖం చూసిపోవటం కాదు, నీ ఇంట్లో లోపలికి వచ్చి నీతో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బయట ఒక గుంపు ఉంది, అది గుంపు. ఆ గుంపును నేను పక్కకు పెట్టి సంఘం అక్కడ పెట్టాను, ఒక సంఘాన్ని అక్కడ పెట్టాను. సంఘం అంటే ఎవరు? రక్షణ పొందినవారు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవారు. ఆ సంస్థ ఏదైతే కానివ్వండి, డినామినేషన్ ఏదైతే అది కానివ్వండి, వాళ్ళ విశ్వాసం అవునని పరిశుద్ధాత్మ ఉన్నారు. సంఘం విశ్వాసాల గుంపు ఉందనుకుందాం. బయట వాళ్ళందరూ చేరారు అనుకుందాం. ఆ నోట యేసు ఇలా వీధిలోకి వచ్చాడు, ఎవరింటికి వెళ్ళాడమ్మా అంటే వీధుల్లో ఉన్న విశ్వాసులందరూ పోగయ్యారు అనుకుందాం. విశ్వాసులు అనుకుందాం, ప్రభు బోధన ఇష్టపడేవారు అనుకుందాం. వాళ్ళందరూ పోగయ్యి ఇలాంటి వాడు ఇంటికి యేసు వెళ్ళాడేంటి అన్నప్పుడు, ఈ ఉన్న వాళ్ళలో నాలాంటి వాడికి కొంచెము ఈ పచ్చకామిల రోగం ఉందనుకోండి, పరిశుద్ధత అనేటటువంటి అతి మూఢభక్తి ఆలోచనతో ఉందనుకోండి, వస్తే నాలాంటోడింటికి రావాలి కానీ ఈడింటికి వేసుకుని వెళ్ళటం ఏంటి? వెళ్ళిపోతున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అరే యేసుకు తెలీదా ఆత్మ నడిపింపు అంటే ఇదేనా? తండ్రి నడిపింపు అంటే ఇదేనా?
యేసు ఇంత రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాడు ఏంటి? నిజానికి నేను ఇంత భక్తి చేస్తాను, ఇంత ప్రార్థన చేస్తాను, ఇంత పరిశుద్ధంగా ఉంటాను, ఇంత నీతిగా ఉంటాను, తెల్ల బట్టలనండి, నల్ల బట్టలనండి, ఆ బట్టలనండి, ఈ బట్టలనండి, అస్సలు తుమ్మినా దగ్గినా లేఖనం ప్రకారం తుమ్ముతాను, దగ్గుతాను. అలాంటి ఇంటి వేసుకురావాలి. కానీ చెప్తున్నాను ఈ మాటలు డ్రామాటికల్గా అనుకోకండి. పరిశుద్ధులు, స్వనీతి పరులు ఒకవేళ విశ్వాసాల గుంపులు ఉంటే అనుకుంటారు నాలాంటి వాడి ఇంటికి రావాలి. ఇద్దరు ప్రార్థన చేశారట కదా, యేసు ప్రభు చెప్పిన ఉపమానం. ఇద్దరు ప్రార్థన చేశారు, ఇద్దరు మందిరానికి వెళ్ళారు, ఇద్దరికి ఆయనే దేవుడు అనుకుందాం. ఇక్కడ జక్కయ్య వీళ్ళు అని పక్కన పెట్టండి. ఒకడు మాత్రం ముందు పరిసైన ప్రార్థన యేసు ప్రభు వివరాలు చెప్పేశాడు. ఏం చేశాడో మీకు తెలుసు. లెక్కలు, ఎన్ని లెక్కలు చెప్పాడో దేవునికి. తన భక్తి అంతా కుమ్మరించేశాడు. తను చేసేవన్నీ లెక్కలతో సహా చెప్పేశాడు. ఆ తేదీలు తిథులతో కూడా చెప్పేశాడు. తిథులు అంటాను చూసారా, ఉపవాస, అమావాస్య, పౌర్ణములు చేస్తున్నాను నేను, పేదలకు అన్నదానం చేస్తున్నాను నేను, ఇంకా ఇంకా చాలా 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 లెక్కలన్నీ కుమ్మరిస్తున్నాడు. నేను నా భక్తి స్తోత్రం కలుగునుగాక. అవన్నీ పక్క పెట్టండి. యేసు ప్రభు అన్నాడు, దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచాడు? భక్తి చేయలేదని దేవుడు అనడు, కానీ తన భక్తిని ప్రత్యేకంగా చూస్తున్నాడు. కానీ దేవుడు అనుగ్రహించే, విశ్వాసంతో అనుగ్రహించే ఆ నీతి మీద ఈ భక్తుడు అనుకోలేదు. క్రియలో విశ్వాసం తర్వాతే రావాలి. క్రియలను బట్టి విశ్వాసం కాదు. విశ్వాసం ఉంచాము కనుక క్రియలు చేయాలి. నేను క్రియలు చేస్తున్నాను కనుక నా ఇంటికి రావాలని కాదట. నేను విశ్వాసిని కనుక. అయినను తండ్రి పాపుల కొరకు వచ్చాడు, తండ్రి పాపుల కొరకు యేసును పంపాడు. తండ్రి ఆలోచన, పరిశుద్ధాత్మ ఆలోచన, యేసుప్రభు ఆలోచన ఒక్కటే. ఇప్పుడు ఇతడు పాపి. ఒకప్పుడు నేను జక్కయ్యలాంటి ధనవంతుని కాకపోయినా మరొక రీతిలో వ్యసనపరుని, మరొక రీతిలో పనికి మాలిన వాడిని, మరొక రీతిలో రహస్య జీవితం జీవించేవాడు, మరొక రీతిలో ఎన్నో చేసిన వాడిని. నా ఇంటికి వచ్చాడు యేసు, నాకు రక్షణ ఇచ్చాడు. ఇదిగో వీధులకు వచ్చి ఆహా నాకెంత భాగ్యం, రక్షణ పొందానని పాటలు పాడుతూ 10 రోజుల నుంచి ఈరోజు చటాలను జక్క ఇంటికి వేసుకు వెళ్తూ ఉంటే నేను తెల్లటి వస్త్రం వేసేసుకుని యేసు వెళ్ళకు 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 అని అడ్డుపడుతున్నానంటే, ఒకప్పుడు నేను ఎలాగున్నాను, ఒకప్పుడు యేసు నా ఇంటికి వస్తానంటే ఎవరైనా అడ్డుపడి ఉంటే ఏం జరిగి ఉండేది? అప్పుడైతే నాకు యేసు రావాలి, యేసు కావాలి, నేను పరిశుద్ధుని అవ్వాలి, నేను ఆయన బిడ్డను అవ్వాలి, నాకు పాప క్షమాపణ కావాలి, నేను దేవుని కొడుకుని అయిపోవాలి, చచ్చిపోయాక పరలోకం వెళ్ళిపోవాలి. మరి జక్కయ్య వెళ్ళొద్దా? స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య కొద్ద రక్షణ, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వనీతి పరులంటే ఇదిగో వాక్యానుసారంగా ఉంటున్నాము అనుకుంటారు. పరిశుద్ధత వాక్యమే. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలి, వాక్యమే. తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణులు ఉండేదారు, ఉండాలి, వాక్యమే. లేఖనాల్లో కూడా సంఘమా ఎంతకాలం మీరు ఎలాగుంటారు, దేవుని వైపు తిరగండి, వాక్యమే. కాదని నేను అనను. కానీ ఈ పరిశుద్ధత అనేటటువంటి మాట దేవుడి యొక్క స్థాయి కన్నా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆలోచనలో దేవుడు ఆలోచన చేసిన లెవెల్ కన్నా ముందుకు వెళ్ళిపోతాం. అక్కడే తొట్టిల్లుతాం. అక్కడే మన ప్రార్థనలో దేవుడు అంగీకరించినటువంటి లెవెల్లోకి వెళ్ళిపోతాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది భక్తి అనుకుంటే పొరపాటే. ఈరోజు ఆ విశ్వాసులతో నేను మాట్లాడుతాను, లేదా విశ్వాసం నేనే కాబట్టి నాతో దేవుడు మాట్లాడుతున్నాడని అనుకుంటాను. ఆ వీధులు ఉండి మాట్లాడుతున్నాను, నా గడపలో ఉండి మాట్లాడుతున్నాను, కిటికీ తలుపులు తీసుకుంటూ చూస్తూ మాట్లాడుతున్నాను, వీధిలో గుమ్మం తలుపు తీసి ఇంత ముఖం చేసుకుని యేసు వచ్చాడు, వీధి బయట ఉన్నాడు, అదిగో యేసు నడిచొస్తున్నాడు, నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అన్నట్టుగా ఎదురొస్తూ ఉంటే ఇంకేముంది, నేను తలుపులు తీసుకుని ఎదురుగా నిలబడతాను. ఇంకెక్కడికి వస్తాడు ఈ వీధిలో? ఇంకెవరున్నారు భక్తులు, ఇంకెవరున్నారు విశ్వాసులు? ఈ వీధిలో వస్తే నా ఇంటికే రావాలి యేసయ్య, నేను విశ్వాసిని కనుక. ఇంత ముఖం చేసుకుని తలుపులు తీసుకుని నుంచున్నాను అనుకోండి ఆ వీధిలోనే, ఆ జక్క ఇంటి ముందే. చూస్తేనమ్మా చట్టాలు నా ఇంటికి వెళ్ళిపోయాడు. యేసై పొరపాటు చేశాడు ఏంటో, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు యేసై. నా ముఖం చిన్నబుచ్చుకున్నట్టు అవదా? ఆ జక్కయ్య కన్నా పాపిస్తున్నా నేను, ఆ జక్కయ్య కన్నా నీతిమాలున్నా నేను. నా ఇంటికి రావటానికి బదులు ఉపవాసం చేసే నేను, బోధ చేసే నేను. చూడండి, ఒక్కొక్కసారి మన స్వనీతి ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే దేవుని పని చేయనివ్వదు,
దేవుని చిత్తానుసారంగా ఆయన పనిని ఆయన చేయనివ్వదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా స్వనీతి దేవుని పని చేయకుండా అడ్డుకునేలాంటి ఒక ప్రయత్నం చేస్తే ఇక నన్నే మెదగనిస్తుంది నా ఆత్మీయతలో ఆ స్వనీతి. కనుకనే దేవుని యొక్క లేఖనం చెప్తుంది, ఈ పరిసయ్యుల మాదిరి స్వనీతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీలో ఆ పులిపిండి లేకుండా చూసుకోండి. మీలోనికి ఆ పులిపిండి లేకుండా చూసుకోండి. ఒకవేళ వచ్చిందనుకో, ఆ పులిపిండి వల్ల ఇలాంటి భావనలు వస్తాయి, ఇలాంటి తలవంపులు వస్తాయి, ఇలాంటి నడవడికలు వస్తాయి, ఇలాంటి ప్రవర్తనలు వస్తాయి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అవన్నీ కూడా నీకు లేఖనానుసారంగా అనిపిస్తాయి. నేను పరిశుద్ధుడిని, వాడు పరిశుద్ధుడు కాదు, నా ఇంటికి యేసు రావాలి, నన్ను యేసు స్వస్థపరచాలి, నన్ను యేసు దీవించాలి, వాడింటికి వేసుకెళ్ళకూడదు, వాడు పలాంటోడు, పలాంటి కులమోడు అన్నట్టుగా వచ్చేస్తాయి నీ తలంపులు. అవన్నీ లేఖనానుసారంగా నీకు అనిపిస్తాయి. నో, నువ్వు అలాగ అన్వయించేసుకుంటావు లేఖనాన్ని. దేవుడు అంటాడు, నా ఇష్టంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు నా ఇష్టం ఏంటో తెలుసుకుంటూ, నా ఇష్టాన్ని నీ ఇష్టంగా మలుచుకుంటూ నువ్వు ఎదగాలమ్మా సంగమా అని చెప్తారు. స్తోత్రం కలుగునుగాక. అపొస్తలుల బోధ ఎందు ఏంటి బోధ? ఇంతవరకు నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ భక్తి, నీ భక్తి, నీ భక్తి. ఇప్పుడు దేవుని ఇష్టం, భక్తిలో కూడా దేవుని చిత్తానుసారమైన భక్తి, దేవుని నడిపింపు. అందుకే యేసయ్య ప్రారంభంలో వలలు దొలుపుకుంటున్న వాళ్ళని చూసి పిలిచిన, ఆ చెట్టు కింద ఉన్న నతానీయులను చూసి పిలిచిన, మరొక చోట సుంకములు, ఆ యొక్క ట్యాక్సులు, పన్నులు వసూలు చేసుకునే మత్తయిని చూసి పిలిచిన, వైద్యం చేసుకునేటటువంటి లూకా గారిని పిలిచిన, ఏ స్థాయిలో పిలిచినా ఏమని పిలిచాడు? లోకాన్ని వెంబడించమని కాదు, మీ ఇష్టాన్ని వెంబడించమని కాదు, నన్ను వెంబడించండి. ఎందుకంటే నేను తండ్రిని వెంబడిస్తున్నాను, తండ్రి మాటను వెంబడిస్తున్నాను, పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తున్నారు, తండ్రి నాకు తోడై ఉన్నారు, నన్ను వెంబడించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. నేను పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాను అన్నట్టుగా ఈ రోజు ఆ మాటను మనం తీసుకోవాలి. అక్కడ ఆ మాట అనకపోయి ఉండొచ్చు యేసు వాళ్ళని పిలిచినప్పుడు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలాలుగా చేస్తాను అని ఒక్క స్టేట్మెంట్తో అక్కడ బోధ అయిపోయి ఉండొచ్చు. కానీ ఆలోచన చేస్తున్నాం కనుక ఈ అభిప్రాయాలు మనం అర్థం చేసుకోవటానికి దేవుడు కొంచెం లోపలికి తీసుకెళ్ళి ఆ మాటలను ధ్యానించమని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు యేసు, దేవుని చిత్తానుసారంగా దేవుడు తోడై ఉన్నాడు యేసుకు. ఆ యేసు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నన్ను వెంబడించండి. ఇండైరెక్ట్గా చూస్తే తండ్రి నన్ను వెంబడిస్తున్నాడు, తండ్రి నడిపింపులో నేనున్నాను, పరిశుద్ధాత్మ నడిపింపులోనున్నాను, మీరు కలిసి వారి నడిపింపులో ఉందాం, రండి నన్ను వెంబడించండి. మనుషులు పట్టే జాలాలుగా చేస్తాను. లోక సంబంధమైన టెక్నిక్స్తో మనుషులను పట్టే జాలలుగా కొంతమంది తయారవ్వచ్చు. డిజిటల్ టెక్నాలజీని ఆధారం చేసుకునో, కులాన్ని బట్టో, గోత్రాన్ని బట్టో, హోదాను బట్టో, ధనాన్ని బట్టో పోగేసుకోవచ్చు జనాన్ని. కానీ మనుషులు పట్టే జాలలుగా యేసు నన్ను తయారు చేయాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు, తండ్రి చిత్తములోనికి నేను వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోగేయటానికి ఏముందండి? నూకలు జల్లితే ఏ పావురాయిలైనా వస్తాయి, ఏ పక్షులైనా వస్తాయి, ఏ పిచ్చుకలైనా వస్తాయి. నూకలేస్తే ఎవరైనా వస్తారు. గుంపులలో నూకలేసి పోగేసుకోవటం కాదు. ఆత్మ నడిపింపులో తండ్రి చిత్తానుసారంగా యేసు ముందు వెళుతుండగా, యేసును అనుసరిస్తూ వెళుతుంటే పోగయ్యేవారు యేసయ్యకు కావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వనీతి చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైనది. అలాంటి తలంపు నాలో ఉన్నా, నీలో ఉన్నా ఈరోజు దేవుని సన్నిధిలో మోకరిల్లి, అవసరమైతే రోజు రాత్రిపూట మోకరిల్లి, అలాంటి అభిప్రాయంతో ఎంతమందిని దుఃఖపెట్టామో, అలాంటి అభిప్రాయంతో ఎంతమంది మనసును నొప్పించామో, అలాంటి అభిప్రాయంతో ఎంతమంది అన్యులు యేసుప్రభు పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటే, నా పరిశుద్ధత 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 అని వాళ్ళ వైపు చూస్తే, వాళ్ళు ముట్టుకుంటే నేనేదో మైలుపడిపోతాను అనుకునే ఆ ప్రవర్తనతో ఎంతమందిని గాయపరిచామో, ఎంతమందిని యేసు దగ్గరికి రాకుండా ద్వారాలు మూసేశామో. వాళ్ళు ఇంకా యేసు గురించి ఆలోచన చేయరు. వాళ్ళిక యేసు ప్రేమ గురించి నువ్వు మిద్ది మీదకెక్కి చెప్పినా సరే వాళ్ళ హృదయాలు ఇంకా కఠినమైపోయి. ఎందుకంటే నేను చూస్తే మైలుపడిపోయిన అన్నట్టుగా ఈ పరిశుద్ధుడు ప్రవర్తించాడా? నువ్వు కూర్చున్న చోట పక్కన కూర్చుంటే అపవిత్రమైపోతున్నట్టుగా ఈ పరిశుద్ధుడు ప్రవర్తించాడా? నీ ఇంటి పేరు చెబితేనే ఏదో అపవిత్రమైపోతున్నట్టుగా ఈ పరిశుద్ధుడు ప్రవర్తించాడా? అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఆ యేసు నాకొద్దు, ఆ యేసు నాకొద్దు, ఈ పరిశుద్ధత బోధించే ఆ యేసు నాకొద్దు,
అందరినీ దగ్గర తీసుకునే యేసు కావాలి, అందరినీ ప్రేమించే యేసు కావాలి, అందరినీ అద్భుతమైన రీతిలో వాడి జీవితాలు మార్చే యేసు నాకు కావాలి. ప్రతి చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుతో నింపి, అజ్ఞానం ఎక్కువైపోయినప్పుడు మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతుండగా, ఆ మూర్ఖత్వం నరకపు నాశనం తీసుకుపోతుండగా, ఆ నాశనం తప్పించి తన పరలోకంలో చేర్చుకుని ఆ మహాదేవుని ప్రేమ చేతుల్లోకి నేను వెళ్ళాలి. కానీ చూస్తే మైలుపడిపోతాను, ముట్టుకుంటే మైలుపడిపోతాను, నీ దగ్గరికి వస్తే మైలుపడిపోతాను, నీ గాలి నా మీదకి వస్తే మైలుపడిపోతాను అని అనుకునేవాడు, నేను అంటాను నువ్వు పరలోకం వెళ్తావో లేదో ఒకసారి చూసుకో అని. దేవుడు అంటే ఏమైపోవాలి? నాకు స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కసారి తెలియకుండానే కొంతమంది విశ్వాసులు అలాంటి ప్రవర్తనతో ఎదుటి వారికి ద్వారాలు మూసేస్తున్నారు. ఎదుటి వారికి ఏం చేస్తారు చెప్పండి? యేసే దగ్గరికి రాకుండా ద్వారాలు మూసేస్తున్నారు. మీ ఎంత పనికి మాలిన వాళ్ళు ఉండరు, మీ అంత అపవిత్రులు ఉండరు, మీ అంత ముట్టరాని వాళ్ళు ఇంకా ఈ లోకంలో ఎవరు ఉండరు. యేసు మీలాంటి వాళ్ళ దగ్గర రాడు. మళ్ళీ నమ్ముకోండి అని చెప్తుంటాం, యేసే రక్షకుడు నమ్ముకోండి అని చెప్తుంటాం. వాళ్ళు పెట్టే తినము, వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు తాగము, వాళ్ళ పక్కన కూర్చోము, వాళ్ళు ఇలా కూర్చొని వెళ్ళిపోగానే ప్రార్థన నుంచి అల్లేసుకుంటాం. మనం ఉన్నారంటారా విశ్వాసులు అక్కడక్కడ? కొంతమంది అంజలు వచ్చి వెళ్ళారనుకోండి, కూర్చుని వెళ్ళారనుకోండి, మహాభక్తులు ఉంటారు. ప్రార్థన చేసేసుకుని ఆ సోఫాల మీద చల్లేసుకుంటారేమో. వాళ్ళు కూర్చున్నా ఆ ప్లేట్ల మీద, ఆ గ్లాసుల మీద చల్లేస్తారేమో. పనికి మనోడు వచ్చాడు బాబు, విగ్రహారాధికుడు వచ్చాడు బాబు, ఏమైపోయింది? అపవిత్రం అయిపోయింది నా ఇల్లు, అపవిత్రం అయిపోయింది నా కుర్చీ, అపవిత్రం అయిపోయింది నా గ్లాసు, నా కంచం. దేవుడు అంటాడు, స్వనీతి మురికిలో నువ్వు ఉన్నావు, బయటకు రావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విషయంలో సంఘం మెలకుగా లేకపోతే, సంఘం దేవుని తత్వాన్ని, దేవుని ఆ పవిత్రత అనే తత్వాన్ని, ఆ అభిప్రాయాన్ని, ఆ స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఇదిగో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. లేరంటారా? అలాంటి వాళ్ళు ఇంకా మీకు ఎదురవ్వలేదా? ఖచ్చితంగా ఎదురవుతారు ఏదో ఒకరోజు. మీ బంధువుల్లో ఉండొచ్చు, మీ స్నేహితులు ఉండొచ్చు, లేదా అక్కడక్కడ సంఘంలో పరిచయం ఉన్నటువంటి కొంతమంది. కొన్ని సంఘాలు ఉంటాయండి, ఆ సంఘమే పరలోకి వెళుతుందంటారు. వేరే సంఘస్థులు ఎవరు వచ్చినా సరే లోపలికి రానివ్వరు, ముందు వరుసలో కూర్చొనివ్వరు, అసలు ఏమీ మాట్లాడరండి. కొన్ని సంఘస్థులు అయితే ఈ విశ్వాసుల దగ్గరికి అసలే రారు. మీరు ఆ సంఘమా? మీ ఇంటికి మేము రాము. మీరు ఆ సంఘమా? అబ్బే మీరు దైవ సంఘం, ఇలా చెప్పేస్తారు. కొన్ని చోట్ల సంఘం అంట, క్రీస్తు సంఘం అంట, క్రీస్తు ప్రేమ రుచి చూచిన సంఘం అంట. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు వైఖరి వాళ్ళకి అనవసరం అంట, క్రీస్తు ఆలోచన తీరు వాళ్ళకి అనవసరం అంట, క్రీస్తు నడిపింపు వాళ్ళకి అనవసరం అంట. అలాగని ప్రభు అపవిత్రతను కోరుకుంటున్నాడు అని అందామా? జక్క ఇంటికి వెళ్ళాడంటే పాపాన్ని కోరుకుంటున్నాడా? జక్కతో పాటు పాపం చేయడానికి వెళ్తున్నాడా? జక్క పాపంలో ఉంటే చేస్తే చేయరా బాబు, నేను దీవించడానికి వచ్చానని చెప్పడానికి వచ్చాడా? అలాగ అనుకోకూడదు. అందుకే అంటున్నాను, జక్క ఇంటికి వేసి వెళ్ళాడంటే పాపుల ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళతో పాటు ఉండొచ్చు, వాళ్ళతో పాటు కలిసి పాపం చేయొచ్చు అనే దాకా పోయే బోధలు కూడా రావచ్చు. జక్క ఇంటికి వేసి వెళ్ళాడంటే ఏ పరిమితిలో మనం వాక్యాన్ని చూడాలి, ఎంత హద్దుతో మనం వాక్యంలో నుంచి సత్యాన్ని నేర్చుకోవాలి. ఏం చేయటానికి వెళ్ళాడు, ఏం ఇవ్వటానికి వెళ్ళాడు. యేసు వెళ్ళిన తర్వాత యేసు జక్క ఇలాగా మారిపోయాడా? జక్క యేసు లైన్లోకి వచ్చాడా? అది మనకు కావాలి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు పాపి లైన్లోకి వెళ్ళటం కోసం కాదు, పాపి ఇంటికి వెళ్ళటం, నీ లైన్లోనికి పాపి రావాలి, నీ సాక్ష్యంలోనికి పాపి రావాలి, నీ ప్రభావంలోనికి పాపి రావాలి. అలాంటి ప్రార్థనా జీవితం, అలాంటి ఆధ్యాత్మిక చింతన సంఘముగా మనందరికీ అవసరం. నాకు అవసరం ప్రభా, నీ ఇలాంటి తలంపు నాకు ఇవ్వు, నీ ఇలాంటి ఆలోచన నాకు ఇవ్వు, నీ ఇలాంటి నడిపింపు నాకు ఇవ్వు. నా ఉద్దేశంతో లేఖను చదువుకుని, నా ఉద్దేశంతో ఎవరో బోధనలు చేస్తామంటే బోధన గట్టిగా పట్టుకుని ఇంక ఇలాగుంటే అలాగుంటే ఇలా ఉంటే అదే పరిశుద్ధత అంటూ నా చుట్టూ నేను స్వనీతనే కోట కట్టేసుకున్నాను, స్వనీతనే కంచేసేసుకున్నాను, స్వనీతనే దుర్గం నిర్మించేసుకున్నాను. ఈ దుర్గం, ఈ స్వనీతి నీకన్నా గొప్పది, నీకన్నా కఠినమైంది, నీకన్నా ఎత్తైనది. యేసు ఒక్కొక్కసారి నిన్ను కూడా రానివ్వదు లోపలికి ఈ స్వనీతి దుర్గం, నిన్ను కూడా నా దగ్గరికి రానివ్వదు ఈ స్వనీతి కోట. అమ్మో, స్తోత్రం కలుగునుగాక. శత్రువును రానివ్వకుండా కోటలు గోడలు కట్టుకోవాలి, కానీ యేసు రాకుండా కోట గోడలు కట్టుకుంటే ఎవరికి ప్రమాదం? ఆ గోడలు కట్టుకున్న వాళ్ళకే ప్రమాదం. స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసు అంటాడు కదా, వేషధారుల మాదిరిగా మీరు ఉండొద్దు, శాస్త్రుల మాదిరిగా
మీరుండొద్దు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఒకసారి అందరం చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. లేఖనం చూద్దాం. యేసు ప్రభు మాట్లాడిన మాటే. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళకలాగా మీరు ఉండొద్దు. 23వ అధ్యాయం అనుకుంటాను. ఇంక నిజానికి అధ్యాయంలో ఆ వచనాలన్నీ ఎత్తి చదివించాలని ఆశపడ్డారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బైబిల్ మూసేయమని చెప్పను, అన్నం తింటం మానేయమని చెప్పను. తీరుకున్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి అలా చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం ప్రతి వచనం ఈరోజు వాక్యాన్ని బట్టి అలా చూడటానికి ప్రయత్నించాడు. లేదా ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని పక్క పెట్టేసి పరిశుద్ధాత్ముడు మీ చేత చదివించినట్టుగా ఆ వాక్యాన్ని చదవండి. మీకు అర్థమైపోతుంది ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో. స్తోత్రం కలుగునుగాక. 23వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. పదమూడవ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు. ఇదిగో నేను ఇప్పుడు ఇందాక చెప్పిన మాట సరిపోయింది కరెక్ట్గా. ఇక్కడ మనుష్యుల ఎదుట అంటే పరలోక రాజ్యంలోనికి రావలసి ఉన్న వారికి ఈ రాజ్యపు తలుపులు మూసేస్తున్నారు. ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు. స్వర్ణము కొట్టిన సమాధులను పోలి పైకి భక్తిని ప్రదర్శిస్తారు, కానీ లోపలంతా కుళ్ళు. ఆ కుళ్ళులో ఒక ప్రత్యేకమైన వాసన, దుర్వాసన, స్వనీతి. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. స్తోత్రం కలుగునుగాక. 16వ వచనం చూస్తే అంధులైన మార్గదర్శకులారా. 17వ వచనం అవివేకులారా, అంధులారా. 19వ వచనం అవివేకులారా, అంధులారా. 23వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 25వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 29వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వాళ్ళు ఏదో చేశారట, అక్కడ ఏదో చేయాలట, ఏదో చేశారట. ఏదో చేయకూడదట, అలా చేశారట. భక్తి పరమని చెప్పుకుంటున్నారంట, మరేదో భక్తి పేరట చేస్తారట, కానీ ఇది వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనం కాదట. స్తోత్రం కలుగునుగాక. గడిచిన దినం మనం చెప్పుకున్న మాట ఆ 2వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం. గడిచిన ఆదివారం ఆ మాట చదువుకుంటూ మనం వాక్యాన్ని ప్రారంభించుకున్నాం, స్వనీతి గురించి. 5వ అధ్యాయం 65వ అధ్యాయం 5వ వచనం. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఏమంటారు? వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులము అని చెప్పుదురు. జక్క ఇంటి దగ్గర ఇదే జరిగింది. జక్కయ్య పాపిష్టుడు. అటు బయట ఉన్న వాళ్ళందరూ ఎవరట? జక్కయ్య కన్నా మేము పరిశుద్ధులం, నీకంటే మేము పరిశుద్ధులం అన్నట్టుగా మేము పరిశుద్ధులమని చెప్తారు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలి దినమంతయు మండుచుండు అగ్ని వలె ఉన్నారు. ఎవరు వీళ్ళు? మా దగ్గరికి రావద్దు, ఎడమగా ఉండు, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట చూద్దాం. 6వ అధ్యాయంలో వేషధారుల గురించి చూద్దాం. 5వ అధ్యాయం ఇందాక చదువుకున్నటువంటి మాట. ఎవరికంటే? ఐదవ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అని చెప్పేశాడు. అధికమంటే ఎంత అధికము, ఎలాంటి అధికము అని ప్రశ్నలకు సమాధానం లేఖనాల ద్వారా మనం తప్పక ధ్యానించవచ్చు. కానీ మీకు అర్థమయ్యే మాటలో చట్టాలను జ్ఞాపకం ఉంచుకొని పోయేలాగా చెప్పాలంటే
ఆ నీతి అధికమైన నీతి అంటే ఇక దేవుని నీతి అనుకోవాలి. ఈవెన్ యేసు ప్రభు కూడా నీకు బాప్తిజం ఏంటయ్యా అంటున్నాడు యోహాను. నీకు బాప్తిజం ఎందుకు అవసరమయ్యా బాబు? ఈ సుంకరులు, ఈ సమరయులు వీళ్ళందరూ వచ్చి బాప్తిజం తీసుకుంటున్నారు, పాపాలు ఒప్పుకుంటూ బాప్తిజం తీసుకుంటున్నారు, కన్నీళ్లతో బాప్తిజం తీసుకుంటున్నారు. నీకు బాప్తిజం ఏంటయ్యా? అయినా నేనివ్వటం ఏంటయ్యా బాబు నీకు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు యేసేమన్నాడు, నీ సొంత నీతి కాదు, నా నీతి కాదు, నీ అభిప్రాయం కాదు, నీ ఎక్స్ప్లెనేషన్ కాదు, నీ ఆలోచన కాదు, నీ అభిప్రాయం కాదు, నీ అవగాహన కాదు, నా అవగాహన కాదు, నా అభిప్రాయం కాదు, వాళ్ళకన్నా ఎక్కువ తక్కువ అది కాదు. ఇక్కడ దేవుని నీతి జరగాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి అధికారం, దేవుని మాటకి అధికారం, దేవుని నడిపింపుకి అధికారం, దేవుని యొక్క ఉద్దేశానికే అధికారం అన్నమాటగా. కనుక శాస్త్రుల నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలి, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కావాలి. కనుకనే 6వ అధ్యాయము, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు, మీరు నీతిమంతులు కనుక నీతి కార్యాలు చేస్తారు కదా, దేవునికి కనపడాలని చెయ్యండి నీతి కార్యాలు, ప్రజలకు కనపడాలని చేయకండి. జాగ్రత్త పడండి. జాగ్రత్త అని ప్రభు చెప్పాడంటే నిర్లక్ష్యంగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా? ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయం అవుతుంది కనుక నేను ఇప్పుడు ముగిస్తున్నాను. జక్క ఇంటి దగ్గర నుంచే మనం ప్రార్థనలు మోకరటానికి ప్రయత్నించేద్దాం. జక్క ఇంటి బయట ఒక గుంపు ఉంది, వాళ్ళకు తెలియదు కనుక తండ్రి ఎవరో తెలియదు, తండ్రి నడిపింపులో యేసు ఉన్నాడని తెలియదు, వాళ్ళకి లేఖనని తెలియదు, పరిశుద్ధాత్మ నడిపింపులో యేసు ఉన్నాడని తెలియదు. యోసేపు కొడుకు, మరియ కొడుకు గొప్ప బోధలు చేస్తున్నాడు, ఈ మధ్యన ఏదో స్వస్థతలు చేస్తున్నాడు, దెయ్యాలు కూడా వెళ్ళగొడుతున్నాడు, చాలామంది ఆయన వెనకాల పోతున్నారు అని అనుకుంటూ తెలిసిన వాళ్ళ గుంపు అంతే. ఆ గుంపుకి తండ్రి తెలియదు, ఆత్మ నడిపింపు తెలియదు, యేసు పుట్టుక గురించి అసలే తెలియదు. కానీ యేసు నమ్మిన వారు మనం, సంఘం ఆ గుంపుగా బయట ఉంటే, జక్క ఇంటికి యేసు వెళితే నువ్వు నేనేమనుకుంటాం? తండ్రి నడిపింపును తప్పుపడదామా? ఆత్మ నడిపింపును తప్పుపడదామా? యేసై నడిపింపును తప్పుపడదామా? మరి తప్పుగానే ఉంది. పాపిస్టోడి ఇంటికి వేసి వెళ్ళాడంటే పరిశుద్ధుడు నాలుంటి ఇంటికి రావాలి, విశ్వాసుల ఇంటికి రావాలి. కానీ ఆ పనికి మళ్ళీ పాపిస్టోడి ఇంటికి నేను అనుకునే స్థాయిలోకి నేను వచ్చేసాను. అసలు నేను వచ్చింది ఎందుకు? నేను రక్తం కార్చింది ఎందుకు? శిలువ మీద వెళ్లాడింది ఎందుకు? తండ్రి వీరు చేయించున్నది ఏంటి వీరు తెలియదు కనుక వీరు క్షమించమని నేను అడిగింది ఎందుకు? మీరు నా కడుపును పుట్టారు, నా ఆలోచనలు మీలోనికి రావాలి కదా, నా కడుపును పుట్టారు, నా స్వభావం మీలోకి రావాలి కదా, నా కడుపును పుట్టారు, నా తలంపులు, నా అవగాహన అంతా కూడా తండ్రి పరిశుద్ధాత్మ ఆ నడిపింపు ప్రకారము ఆ రీతిగా మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఒకప్పుడు భక్తిలో అలాగ ఉండేవారు పూర్వీకులు, తెలియదేమో కదా. కొంతమంది ఏళ్ళకు వస్తే పసుపు నీళ్ళు చల్లుకునేవారట పూర్వం, ఎప్పుడో చాలా పూర్వం. వాళ్ళ ఇంట్లోకి రాక తప్పదు, వెళ్ళారు, వెంటనే పసుపు కలిపేసి నీళ్ళు చల్లుకునేవారట. ఇంకోటి ఏదో నీళ్ళు మైలైపోతే పసుపు నీళ్ళు చల్లుకునేవారట. తర్వాత అందరిలోకి వచ్చింది అనుకోండి పసుపు నీళ్ళు చల్లుకోవటం, శుద్ధి చేయటం, శుద్ధి. ఆడొచ్చాడు వెళ్ళాడు, ఈడొచ్చాడు వెళ్ళాడు, ఆ కొలద లోపలికి వచ్చేసింది వెళ్ళింది, పసుపు నీళ్ళు చల్లండి. ఈ కొలవాడు ఇలాగ వచ్చేసాడు, పట్టుకుని వెళ్ళాడు, పసుపు నీళ్ళు చల్లండి. ఉన్నాయి ఆచారాలు, ఈ ధర్మం, ఆ ధర్మం, ఆ విశ్వాసం, ఈ విశ్వాసం పక్కకు పెట్టండి. ఎందుకు ఈ మాటలు ఈరోజు బోధగా చెప్పట్లేదు, కానీ ఒక ఉదాహరణ తీసుకొచ్చానంటే, విశ్వాసులమైన తర్వాత కూడా పసుపు నీళ్ళు అయితే మనం పట్టుకోవట్లేదు, కానీ ప్రార్థన నీళ్ళు ప్రార్థనను పట్టుకుంటున్నాం. ఆ కులములో ఉండి రక్షింపబడిన విశ్వాసి నా ఇంటికి వచ్చి వినండి, అవిశ్వాస సంగతి పక్కకు పెట్టండి, జక్కైన పక్కకు పెట్టండి. ఫలానా కులములో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు రక్షించుకున్నాడు, తన రక్తంతో కడిగి శుద్ధి చేశాడు, తండ్రికి బిడ్డగా ఉండే ఆ భాగ్యం ఇచ్చేశాడు, తన మహిమలో చోటు ఇచ్చేశాడు. ఆ వ్యక్తి కోసం కూడా యేసు ప్రభుత్వాల్లో రాబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మను యేసై బహుమానంగా ఇచ్చేశాడు. ఆ వ్యక్తి కూడా వరాలు ఫలాలు దేవుడు ఇచ్చేస్తాను తీసుకోమన్నాడు. కానీ ఆ వ్యక్తి నా ఇంట్లోకి వస్తే మట్టుకు కొంచెం మొక్కం చిట్లించేసుకుంటాను అనుకోండి. కాసేపు పైకి నవ్వు పొలుముకుంటాం, కానీ మనసంతా గలిపిలి వెళ్ళిపోయే వరకు గలిపిలే. నవ్వు మాత్రం ఏమంటే కాల్గేట్ టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ అంత నవ్వు వచ్చేస్తుంది అనమాట. అంత ఆత్రత, అంత ఆప్యాయత, అంత అభిమానం, అంతగా ఇంకేముంది అన్నట్టుగా వెళ్ళగానే వచ్చింది, వెళ్ళింది. ఆ ప్రార్థన ఎలా పెట్టండి?
ఆ పేటలో ఉండేది, ఆ మూలు ఉండేది, ఆ మూలు ఉండేవాడు వచ్చాడు, వెంటనే నుండి జల్లేస్తాను. మై గాడ్, వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళ క్రీస్తుని ఎరిగిన వారు, వాళ్ళ ఆత్మ నడిపింపులో ఉన్నవారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అలాగని పాపం చేసేవారితో ఉంటూ ఆ పాపం చేస్తున్న విధానాన్ని మనం అనుమతిస్తున్నట్టుగా ఖండించకుండా, చేసుకోరా నేను చూసుకుంటా, చేసుకోరా అనే భాగ్యంతో మనం స్నేహం చేయం. కానీ మన జీవితం ద్వారా ప్రభువుని అక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం కలుగునుగాక. మన సాక్ష్యం ద్వారా దేవునికి మహిమొచ్చేలాగున మాట, చూపు, మన నిర్ణయాలు అన్నీ కూడా లేఖనానుసారంగా ఉండేలాగా మనం చూసుకుంటాం. అప్పుడు అతడు మొదట తిరస్కరించిన తర్వాత ఆలోచన చేస్తాడు, తర్వాత ఆకర్షించబడతాడు. దేవుని ప్రణాళికలో ఉంటే ఇంకా చెప్పాలంటే నిన్ను మించిన ప్రవక్త అవుతాడు, నిన్ను మించిన భక్తుడు అవుతాడు, నిన్ను మించి దేవుని కోసం రక్తం కార్చే మహాభక్తుడైపోతాడు ఆ వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. నమ్మని వారిని, అంటరాని వారిని చూడొద్దు. లోకరీతిగా అంటరాని వారిని కొన్ని కులాలను లిస్టు పెట్టేస్తే అంటరానితనం చట్టవిరుద్ధమట. సువర్ణాక్షరాలతో రాశారు రాజ్యాంగంలోనూ. అక్కడ చట్టసభలో ఎంత బాగా గొప్పలుగా మాట్లాడుకుంటారు. అంటరానితనం ఉండకూడదని అంబేద్కర్ చెప్పాడు, గాంధీ గారు చెప్పారు. ముందు అంటరానితనం ఇదే పోవాలంటే ప్రసంగాలు కుమ్మేస్తారండి రాజకీయ నాయకులు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రసంగాలు కుమ్మేస్తారు. ఇంట్లోకి మాత్రం వాళ్ళు రానేవారు, ముట్టుకోరు. నువ్వు అక్కడ ఉండాల్సినోడివే. వీళ్ళే వేషధారులు. ప్రభు ఎంత దూరం పోయాడో. వేశ్యలు పరలోకంలో ఉంటే ఈ వేషధారులు ఆశ్చర్యపోతారు. ఈ గొప్ప ప్రసంగాలు చేసిన వాళ్ళు వేశ్యలు పరలోకంలో ఉంటారు, ఖచ్చితంగా దేవుని ముందు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాకు వద్దు కాదు అని భయంకరమైన జీవితం జీవించిన చివరికి యేసు మాటకు లోబడి తమ జీవితాలను, తమ పాపములను యేసు రక్తం చేత కడిగి వేసుకుని ఆ కొద్ది సమయంతో కృతజ్ఞతతో యేసయ్యను గట్టిగా పట్టుకున్నారు, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళ ముందు పరలోకం వచ్చేసారు. దేవుని మనకి స్తోత్రం. ఏమో ఎందుకు రాయించారో పౌలు ద్వారా మాట, ఎందుకు రాయించారో భక్తుల ద్వారా మాట. పరిశుద్ధాత్ముడు ముందున్నవారు వెనకైపోతారు, వెనుకున్నవారు ముందుకైపోతారు. ఎవళ్ళైతే మనం పాపులని నేనేదో పరిశుద్ధాన్ని అనుకుంటూ, నేను నీ దగ్గరకు వస్తే నా పరిశుద్ధత పోతే, నువ్వు నా దగ్గరకు వస్తే నీ అపవిత్రత నాకు అంటుకుంటుందని విశ్వాస విషయంలో నేను అలాగుంటే మటుకు నా బ్రెయిన్ మారు మనసు పొందాలి, నా బ్రెయిన్కి ట్రీట్మెంట్ కావాలి. ఆ ట్రీట్మెంట్ యేసయ్య పాదాల దగ్గర దొరుకుతుంది. ఆ ట్రీట్మెంట్ యేసు రక్తం ద్వారా జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ యేసు వాక్యం ద్వారానే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.